నమస్తే అందరికీ. ముందుగా ముస్లిం సోదరులందరికీ సోదరిమణులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. రంజాన్ ముబారక్. ఈ ఏడాది మీ అందరికీ మంచి జరగాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కోరుకుంటుంది. అలాగే మత సామరస్యంతో ముందుకు పోతున్నటువంటి మన సమాజం మరింత ఐక్యంగా ముందుకు కదలాలని కోరుకుంటున్నాం. అలాగే మా మిత్రులు కూడా వచ్చినారు జనగాం నుంచి. వాళ్ళతో చిన్న రంజాన్కి సంబంధించినటువంటి పాషా పాషా సల్మాన్ సవాజ ఇక ఈ చిన్న కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం రమ్మనన్నా दा 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 बबलू तो मुबारक आप सबको. కలకల్లాడుతుందా ఆఫీస్ అంతా? రైట్ రా రా ఇవాళ రంజాన్ పర్వదినం సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మైనారిటీ కాదు మా మెజారిటీ నాయకులు ఇవాళ రంజాన్ నిర్వహించుకుంటూ ఉన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా ముస్లిం సోదరులందరికీ సోదరిమణులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది. అలాగే ఈ రంజాన్ మీ అందరికీ మంచి చేయాలని మనమందరం కూడా కలిసిమెలిసి ముందుకు పోయి ఒకరి లక్ష్యాలని ఒకరు సాధించుకుంటూ ఐక్యమత్యంతో ముందుకు పోవాలని మనసారా కోరుకుంటుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అలాగే ముస్లిం సోదరులకి జరగాల్సినటువంటి రాజకీయ న్యాయాలున్నాయి. వాటి విషయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కట్టుబడింది. వారి జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు దక్కాల్సినటువంటి పదవులు కానీ, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు దక్కాల్సినటువంటి నిధులు కానీ, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు దక్కాల్సినటువంటి ఉద్యోగాల విషయంలో కూడా మేము మా విధానంతోనే ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా వారెంతో వారికి ఎంత, మనమెంతో మనకంత అనేటువంటి నినాదంతో పోతా ఉన్నాం. కాబట్టి సో అందరికి కూడా ఈ రంజాన్ పర్వదినం మంచి జరగాలని, అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు ఉండాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కోరుకుంటూ ఉంది. అలాగే వీరి కుటుంబాలు కూడా అందరూ చల్లగా ఉండాలి, అల్లా దయ వల్ల అందరూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో అని చెప్పి వీళ్ళందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ముబారక్. థ్యాంక్ యూ. और भाई साहब बेटा जी एक मिनट डालो डालो थैंक यू. थैंक यू. मैं खिलाना आपकी तो आपकी खिला मैं भी खिलाता हूँ. थैंक यू थैंक यू. नहीं पप्पा को थोड़ा बड़ा हो ना भाई, बड़े आदमी ना. आपके लिए स्पेशल 3 बजे उठ के बनाए जो. हाँ थैंक यू. స్వీట్ హౌస్ మీద నైన్ లాయా ఇది స్పెషల్ సీర్ కుర్మా, అందుకే చాలా స్పెషల్. ఎందుకంటే 3 గంటల నుంచి రెడీ చేసిన. థ్యాంక్ యూ. వావ్ సూపర్. ఎవరైనా సరే మస్జిద్కి పోయిన తర్వాత తల్లిదండ్రులను కలిసిన తర్వాత బయట కలుపుతారు. నేను ఫస్ట్ ఇవాళ మిమ్మల్ని కలిసిన. థ్యాంక్ యూ. సుదర్శన్ షేక్
ఇది మా థ్యాంక్ యూ టేస్ట్ చేయాలి కంపల్సరీ. డాడీ మార్నింగ్ లేచి చేసిండు మీకోసం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇది ఆడ పెట్టుకో. एकला 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 और एकला और एकला और एकला ले ला ला ఇంకో అన్నదా నువ్వు చేసి నువ్వు తినవానే. చలో థ్యాంక్ యూ అందరికీ. మరొకసారి అందరికీ శుభాకాంక్షలు. ఇదొక చాలా అనుభూతితో కూడినటువంటి ఫెస్టివల్. మనమందరం కూడా పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగుదాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మరొకసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ముబారకు ఆప్ సబ్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇక బడ్జెట్ విషయానికి వస్తే, బడ్జెట్ గురించి నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది కదా, ఆ బడ్జెట్లో చాలా చిత్ర విచిత్రాలు, ఎవరికి అర్థం కానటువంటి ఒక దుకాణం ఉంటుంది ఆ బడ్జెట్లో. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అసలు ఈ బడ్జెట్ వ్యవహారాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. 3,34,324 కోట్లు. 3,34,024 పక్కా పక్క 234 కోట్లు. మొత్తం 9 వచ్చింది నెంబర్, 9 నెంబర్ అయినది. ఆయననేమో 6 వచ్చేటట్టు చేసేది. ఎస్. అసలు ఏంది బడ్జెట్, బడ్జెట్ లెక్కలు ఏంది, బడ్జెట్ కథ ఏంది అనేది చూద్దాం. సరే, బడ్జెట్ గురించి మళ్ళీ నేను సభలో మాట్లాడతా, బడ్జెట్ వ్యవహారం అంతా ఇండెప్త్గా. కానీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 3,24,234 కోట్లు నిన్న పెట్టినటువంటి బడ్జెట్. అమ్మ, ఇంత బడ్జెట్ పెట్టినండి, ఇందులో ఈకెల్ తోకలు ఉంటాయి. సపోజ్ మనం కోడిని కోసినాం అనుకో, బూరు వీకేస్తాం, కాళ్ళు గోర్లు కూడా కట్ చేస్తాం, అంతే. దానికి ఉన్నటువంటి పొట్టపేగులు అవన్నీ తీసేస్తాం కదా. ఇక నికరంగా మిగిలేటువంటి బడ్జెట్ అంటారు చూడు, అదెంత మిగులుతుందంటే 2,17,334 కోట్లు మిగులుతుంది. సార్, పత్రికలలో వివిధ లెక్కలు వచ్చినాయి కానీ, సో నేనైతే అక్యురేట్గా చెప్తా ఉన్నా, పర్ఫెక్ట్గా 2,17,334 కోట్లు మిగులుతాయి. మరి మిగతా ఎడిపోతాయి అనంటే, ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులకు కిస్తీలు కట్టాలి కదా. ఈ 3,24,234 నుంచి 34 కోట్లలోంచి 23,024 కోట్ల 89 లక్షల రూపాయలు కిస్తీలు కట్టాలి, ఈఎంఐలు మనం తెచ్చిన అప్పులకు. మళ్ళీ ఇవి కాకుండా మొత్తం తెచ్చినటువంటి వడ్డీకి మిత్తి కట్టాలిగా. ఇగో 21,305 కోట్లు ఈ వడ్డీలకు కట్టాలి. ఇవి కాకుండా ఉద్యోగస్తుల జీతాలు, పెన్షన్లు, ఇక ఇవైతే పక్క మనకిచ్చే పథకాలు ఒక రోజు ఇటాట అయినాయి కదా, ఇవైతే టెన్షన్గా కట్టాల్సినటువంటి. ఎంత పోతా ఉన్నాయి? 3,24,234 కోట్లలో పోతున్నటువంటి 1,06,900 కోట్లు ఇట్లనే పోతున్నాయి. 1,06,900 కోట్లు ఈ రూపాయలు వెళ్ళిపోతున్నాయి, వెళ్ళిపోవాల్సింది. ఇక మిగిలేది ఎంత, నికరంగా మిగిలేది ఎంత అంటే 2,17,334 కోట్లు మిగులుతుంది. ఇగో ఇది బడ్జెట్. నిజంగా ఇవి ఉన్నాయంటే ఇవి కూడా లేవు, ఇవి అప్పులు ఉన్నాయి. ఇవి ఉన్నాయంటే ఇవి కూడా లేవు, మళ్ళీ అప్పులు తేవాలి, అక్కడ నుంచి అప్పులు తేవాలని చెప్తున్నారు అవి కూడా. ఇంకా దీన్ని జర బాగా ఇండెప్త్గా అర్థం చేసుకోవాలి మనం. ఇది కదా, ఒక్కొక్క మంత్రి చేతుల ఎంత బడ్జెట్ కంట్రోల్ చేసే శక్తి ఉంది ఒకసారి చూద్దాం. మల్లు బట్టి విక్రమార్క, ఆయన ఎస్సీ సామాజిక వర్గం, ఆయన నిర్వహించే ప్రధాన శాఖలు ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖ ఆయన నిర్వహిస్తాడు. కేటాయించిన బడ్జెట్, ఆయన శాఖల కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 89,034 కోట్లు. ఈ 89,034 కోట్లనే ఈ జీతాలు, మిత్తీలు, కిస్తీలు అన్నీ ఉంటాయి. అంటే 27% బడ్జెట్ను ఆయన కంట్రోల్లో. ఇక యనమల రేవంత్ రెడ్డి, ఈయన ఓసీ సామాజిక వర్గం, పురపాలక శాఖ, జీడీఏ, హోము, విద్య, న్యాయ శాఖలు ఈయన పరిధిలో ఉన్నాయి. ఈ అన్ని శాఖలకు కలిపి 49,500 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే మొత్తం బడ్జెట్లో 15.27% ఈయన కంట్రోల్ చేయగలుగుతాడు. ఇక డి అనసూయ అంటే సీతక్క,
ఆమె ఎస్టీ సామాజిక వర్గం. ధనసరి అనసూయ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖలు ఆమె పరిధిలో ఉన్నాయి. వాటికి 36,769 కోట్లు కేటాయించబడ్డాయి. 11.34% బడ్జెట్ వాళ్ళకి కేటాయించబడ్డది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓసీ సామాజిక వర్గం, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ ఆయన చూస్తా ఉన్నాడు. వీటికి 29,981 కోట్ల రూపాయలు కేటాయించారు. 9.25% దాని బడ్జెట్. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయం సహకారం చూస్తా ఉన్నాడు. ఓసీ సామాజిక వర్గం 23,337 కోట్ల రూపాయలు దాన్ని కేటాయించారు. 7.20% బడ్జెట్ అలొకేషన్ జరిగింది ఆయన శాఖలకు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈయన ఎస్సీ సామాజిక వర్గం, ఎస్సీ సంక్షేమం, గిరిజన సంక్షేమం 19,721 కోట్లు దానికి కేటాయించారు. అంటే మొత్తం బడ్జెట్ లో 6.08% దానికి. దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ గారు బీసీ సామాజిక వర్గం, బీసీ సంక్షేమ శాఖ 14,661 కోట్లు, అంటే 4.52% బడ్జెట్ ని ఈయన కంట్రోల్ చేయగలుగుతారు. దామోదర్ రాజనరసింహ ఎస్సీ సామాజిక వర్గం, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 13,187 కోట్ల రూపాయలు దాన్ని కేటాయించారు. 4.07% ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఓసీ సామాజిక వర్గం, రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ, ఇది 9,592 కోట్ల రూపాయలు దీన్ని కేటాయించారు. అంటే మొత్తం బడ్జెట్ లో 2.96%. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఓసీ సామాజిక వర్గం, రోడ్లు మరియు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు, ఆయన 6,330 కోట్లు దాన్ని కేటాయిస్తే 1.95% ఆయన కంట్రోల్లో ఉంది. ఇక మహమ్మద్ అజారుద్దీన్ కి సంబంధించి ఆయన మైనార్టీ నాయకుడు, మా బీసీ మైనార్టీ సంక్షేమం సంబంధించి 3,768 కోట్లు ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు. ఆయన 1.16% కంట్రోల్ చేయగలుగుతాడు. ఇక దుద్దిల శ్రీధర్ బాబు ఈయన ఓసీ సామాజిక వర్గం, ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలకు సంబంధించి 3,429 కోట్లు కేటాయించారు. 1.06 కోట్ల రూపాయలు పర్సెంటేజ్ ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు. కొండా సురేఖ బీసీ సామాజిక వర్గం, పర్యావరణం, అటవీ, దేవాదాయ శాఖకు సంబంధించి 2,305 కోట్ల రూపాయలు కేటాయించారు. అందులో 0.71% ఆమె కంట్రోల్ చేయగలుగుతారు మొత్తం బడ్జెట్ లో. వాకాటి శ్రీహరి గారు బీసీ సామాజిక వర్గం, పశుసంవర్ధక, మత్స్యశాఖ 1,503 కోట్ల రూపాయలు ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు. 0.46%. జూపల్లి కృష్ణారావు గారు ఓసీ సామాజిక వర్గం, ఎక్సైజు, పర్యాటక, సాంస్కృతిక శాఖ, ఈయన 1,347 కోట్ల రూపాయలు కంట్రోల్ చేసే శక్తి ఉంది ఈ బడ్జెట్ లో. 0.42%. ఇక అత్యంత తక్కువ గడ్డం వివేక్ వెంకటస్వామి ఎస్సీ సామాజిక వర్గం, కార్మిక ఉపాధి కల్పన, అధ్వానం 998 కోట్ల రూపాయలు ఆయన చేతిలో. 0.31%, అంటే 1% బడ్జెట్ కూడా లేదు ఆయన చేతిలో. కేటాయించిందే ఇంత, మరి ఖర్చు చేసేది ఎంత? ఖర్చు తర్వాత కాదు, ఇంకా ఇందులో బడ్జెట్ లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఎస్టాబ్లిష్మెంట్ ఇన్వెస్ట్మెంట్, ఆ తర్వాత స్కీమ్స్ ఈ 3 ఉంటాయి. ఇవి చూస్తే నాకు అంటే అసలు గడ్డం వివేక్ వెంకట స్వామిని అసలు మంత్రిగా కూడా గుర్తిస్తలేరు వీళ్ళు. దారుణం, అసలు ఎంత దారుణం అది కార్మిక శాఖకు. ఇది ఈ లెక్క. ఇక ఒక్కసారి ఇవి చూస్తే క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏది పెట్టుబడి, కొత్తగా ప్రాజెక్టులు కట్టేటువంటి బడ్జెట్ ఎవరి చేతిలో ఎంత ఉంది? ఓసీ మంత్రులు 7 ఉన్నారు. ఈ 7 మంత్రుల చేతులు, అంటే కమిషన్లు ఎక్కువ దొరికేది ఈ బడ్జెట్ లో అన్నట్టు. ఇందులో 29,345 కోట్ల రూపాయలు క్యాపిటల్ బడ్జెట్ ఓసీ మంత్రుల చేతుల్లో ఉంది. అంటే 62.08% క్యాపిటల్ బడ్జెట్ ఓసీల చేతుల్లో ఉంది. చూసుకోరిగా ఎస్సీ మంత్రుల చేతుల్లో 4 ఉన్నారు. ఎస్సీ మంత్రులు 10,707 కోట్ల రూపాయలు వాళ్ళ క్యాపిటల్ బడ్జెట్ ఉంది. 22.65% వాళ్ళు కంట్రోల్ చేసే శక్తి ఉంది వాళ్ళకు. ఎస్టీ మంత్రి ఒక్క ఉన్నది, ఆమెకు 3,871 కోట్లు, 8.19% క్యాపిటల్ బడ్జెట్ ఆమె చేతిలో ఉంది. ఇక బీసీ మంత్రుల 3 మంత్రులు ఉంటారు. 2,940 కోట్లు వీళ్ళు క్యాపిటల్ బడ్జెట్. ఏమైనా 10వ పరకో మిగిలేటువంటిది వీళ్ళకి వీళ్ళ కాడ ఎట్లుంది, వీళ్ళది ఎట్లుంది చూడండి. ఇక మైనార్టీ మంత్రికి సంబంధించింది అయితే 325 కోట్లే. ఇతర చిన్న పదులు 79 కోట్లు ఉన్నాయి. మొత్తం క్యాపిటల్ బడ్జెట్ 16 మంది మంత్రులు ఉంటే అందులో వారి శాఖలకు సంబంధించి 47,267 కోట్ల రూపాయలు క్యాపిటల్ బడ్జెట్ ఉంది. ఇక గిన్నెనే అన్నట్టు వీళ్ళు దులుపుకునేది. రూపాయలు మన చేతులు ఉన్నాయి. 106 రూపాయలేమో బీసీల చేతుల 60% మంది ఉన్నటువంటి బీసీల చేతుల్లో 6 రూపాయలు పెట్టిరు. ఇద్దరికి 3 చేతులు. అది మళ్ళా 6% లేనటువంటి ఓసీల చేతుల్లో 62% పెట్టుకోరు. ఇట్లా ఇగో ఇది బడ్జెట్ మాయాజాలం అంతే. ఇంకా అయితే ఇప్పటిదాకా
మనం మంత్రులకు ఎవరెవరికి ఎంత కేటాయించారని చూసినాం కదా. దాంట్లో మొత్తం కూడితే 94.22% వస్తుంది. మిగిలిన 5.78% బడ్జెట్ ఏ మంత్రికి నేరుగా కేటాయించని రిజర్వ్ నిధులు అవి. మొత్తం బడ్జెట్లో అత్యధికంగా 27.46% నిధులు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చేతిలో ఉన్నాయి. ప్రభుత్వ అప్పులు, చెల్లింపులు, వడ్డీలు, రిటైర్ ఉద్యోగుల పెన్షన్లు అన్ని ఆర్థిక శాఖ ద్వారా చెల్లిస్తారు కాబట్టి ఈ పద్దు అత్యధికంగా ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో 15.27% మరియు సీతక్క చేతిలో 11.34% బడ్జెట్ నిర్వహణ ఉంటుంది. ఇక మరి మంత్రివర్గంలో బీసీలు జనాభా 62% ఉంటుంది. 62% ఉన్నటువంటి బీసీలకు వచ్చేసి ముగ్గురు మంత్రులు. ఈ మైనార్టీ అని ఎందుకు పెట్టారు? ఇది బీసీలలోనే కలుపుతుంది. ఓసీలకు సంబంధించి వాళ్ళు 10% జనాభా కూడా లేరు, వాళ్ళు 7 మంత్రులు. ఎస్సీలు 18% ఉంటే 4 మంత్రులు. ఎస్టీలు 10% ఉంటే 1 మంత్రి. ఎస్సీ ఎస్టీలకు అంతో ఇంతో దక్కింది. ఓకే, ఎస్సీలకు కొద్దిగా ఎక్కువే దక్కింది. ఇక బీసీలకు సంబంధించి వీళ్ళు ఎంతమంది మంత్రులు ఉండాలి ఎరికేనా? దాదాపు 9 మంది మంత్రులు ఉండాలి. 9 మంత్రులు ఉండాల్సిన బీసీలు 3 ఉన్నారు. 33% రావాల్సిన దాంట్లో. ఇంకా ఈ స్కీమ్స్ వాళ్ళ చేతుల్లో ఎంత ఉంది, ఎంత ఉండాలి, ఎంత ఉంది అనేది ఈ లెక్కలు మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక జనాభా శాతం వర్సెస్ క్యాపిటల్ బడ్జెట్ ఎట్లా ఇంత ఉంది, ఇంత ఉండాలనేటువంటిది ఓ లెక్క. ఇవన్నీ మీకు కొద్దిగా అది బుర్రకరమైన క్లియర్ గా చెప్పుకుంటూ పోవాలి. అది చాలా జాగ్రత్త. ఎస్టాబ్లిష్మెంట్ బడ్జెట్ ఎంత? అత్యంత కనిష్టం 2% వ్యత్యాసం. ఏది 62% ఉన్న జనాభాకు గణనీయమైన వాటా ఓసీలకు దక్కింది. ఇట్లా ఈ బడ్జెట్ లెక్కలు. అయితే ఇక బీసీ సంక్షేమానికి ఎంత కేటాయించిరాయా అంటే 3,24,234 కోట్ల రూపాయలు, 3,24,234 కోట్లు కేటాయిస్తే దాంట్లో బీసీ సంక్షేమానికి కేటాయించింది 12,511 కోట్లు, కేవలం 3.85%. 4% కూడా కాదు. బీసీలకు 4% కూడా బిచ్చమేయలే. 62% జనాభా. ఓ దిక్కు బీసీలకు సప్లాన్ కావాలని కొట్లాడుతా ఉన్నాము, ఓ దిక్కు మా నిధులన్నీ దొంగతనంగా ఆగమవుతున్నాయని కొట్లాడుతా ఉన్నాము. ఈ కేటాయించారు కదా, ఇంకా ఇది చూసిరు కదా. సప్లాన్ ఎందుకు కావాలంటే దీనికి ఇప్పుడు కేటాయించినది కూడా ఖర్చు. పోయినసారి ఏమైంది, నేను మొన్న అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని ప్రశ్న అడిగిన, అయ్యా ఇప్పుడు 10 నెలలు గడిచిపోయింది కదా, 11,405 కోట్లు మాకు బడ్జెట్లో పెట్టి ఎంత ఖర్చు చేసిరా అంటే 2,500 కోట్లు కూడా ఖర్చు చేయలే. ఇప్పుడు ఇది కూడా ఖర్చు చేయరు, కేవలం అంకెలు మాత్రమే మనకు చూపిస్తారు. మొత్తానికి ఈ బడ్జెట్ అంతా బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనది సిరిగిన ఇస్తరాక అయిపోయింది. దీన్ని కుక్కలు చింపిన ఇస్తరాకు చేసిరు. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు కలిసి కుక్కలు చింపిన ఇస్తరాకు లెక్క తెలంగాణ రాష్ట్రానికి చేసేసారు. మీరు చెప్పిన లెక్క ఏంది? మీరు చెప్పిన ఇంట్లో పెట్టిన అంకెలన్నీ కూడా అన్ని ఉత్తయే ఊహాగానాలే. ఏందే మరి గన్ని కోట్ల బడ్జెట్, రాబోయే ఆదాయానికి పెట్టబోయే ఖర్చు అది ఇలా తాను ఉన్నాయి. ఇప్పుడు అది రేపు వస్తే పెడతాం గింత, ఇది లెక్కలన్నారు. 20,000 కోట్లు ప్రతి సంవత్సరం పెడతానన్నారు బీసీలకు. దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, దాని గురించి మీరు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ అధికారం, ఈ దుర్మార్గం ఏదైతే బీసీలకు జరిగిందో, బీసీలకు సంబంధించినటువంటి బడ్జెట్లో అన్యాయం జరిగిందో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఆగ్రహంతో ఉన్నారు. బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖండిస్తా ఉన్నారు సమాజం అంతా. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది కాదు. బీసీలకు రాజ్యాధికారం వస్తే తప్ప బీసీల బతుకు మారదు అనేది మళ్ళొక్కసారి ఓసీ ప్రభుత్వం తెలియజేసింది. చూసారు కదా, అంటే ఇసలు యాక్చువల్గా పెట్టినయో మస్తు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇది కూడా వాళ్ళు పెడతాన్నది ఏంటంటే ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బీసీలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తామని. తర్వాత ఇంకొకటి ఏంది, 5 సంవత్సరాలు కలిసి 1,00,000 కోట్లకు పైగా బీసీలకే కేటాయిస్తాం ప్రత్యేకంగా అని. మరి చూస్తే ఏమున్నది ఇక్కడ, 12,500 కోట్లు, 12,511 కోట్లు. ఈ 12,500 కోట్లు కూడా ఖర్చు చేస్తారా అంటే ఖర్చు చేసేది లేదు, మనీ లేదు. ఎందుకంటే గతంలో 11,000 కోట్లు, 11,400 కోట్లు ఒకసారి, 9,000 కోట్ల చిల్లర ఒకసారి చేస్తే లాస్ట్కి వస్తే అలా ఖర్చు చేసింది మొత్తం కూడా 26,000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే 2 సంవత్సరాలకు, లాస్ట్ 2 సంవత్సరాలకు అలా 5,000 కోట్లు కూడా ఖర్చు చేయలే. అంటే పేరు పెద్దది, ఇంకేదో ఉత్తది అన్నట్టు ఉంటుంది లెక్క. అందుకని మీరు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే విజయక్రాంతిలో ప్రత్యేకంగా దీనికి సంబంధించి అంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఒక ప్రత్యేక వ్యాసం రాసిన నిన్న. అంటే బడ్జెట్ రిలీజ్ చేసిన దాంట్లో బీసీలకు ఎలాంటి అన్యాయం జరిగిందనేటువంటి విషయం పైన ఒక ప్రత్యేక వ్యాసాన్ని నిన్న రాసిన నేను. బడ్జెట్లో బీసీలకు అన్యాయం ఎట్లా జరిగింది, అసలు యాక్చువల్గా ఏముండాలి, ఏం జరిగింది.
ప్రభుత్వ ఆదాయ వ్యయాల పట్టిక కేవలం అంకెల కూర్పు మాత్రమే కాదు, అది ఆ ప్రభుత్వ ప్రాధాన్యతను, సామాజిక బాధ్యతను చాటి చెప్పే రాజకీయ ముసాయిదా. అయితే తెలంగాణ వంటి రాష్ట్రంలో జనాభాలో సింహభాగంగా ఉన్న వెనుకబడిన తరగతుల అభివృద్ధిపైనే రాష్ట్ర పురోగతి ఆధారపడి ఉంటుంది. తాజాగా ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో, వార్షిక బడ్జెట్లో బీసీ సంక్షేమానికి కేటాయించిండ్రు ఎంత? 12,511 కోట్ల రూపాయలు. ఆ సామాజిక వర్గాన్ని తీవ్రంగా నిరాశకు గురి చేసింది. ఏమన్నారు? బీసీ సంఘాలు డిమాండ్ చేసినటువంటి, బీసీ సంఘాలు డిమాండ్ చేయడం ఒకటి, మీరు మేనిఫెస్టోలో పెట్టింది కూడా ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బీసీల కోసం కేటాయిస్తామని చెప్పిండ్రు. మరి కేటాయించింది ఎంత అంటే చూసుకోరు ఎట్లున్నాం లెక్క. మరి కేటాయించిన నిజంగా కూడా ఖర్చు చేస్తున్నారా అంటే నో, పేరు పెద్దది ఏదో అన్నట్టు అవుతుంది అన్నట్టు ఉంటుంది లెక్క ఇప్పుడంతా కూడా. ఈ కేటాయింపులు అయితే బీసీ సంఘాలు డిమాండ్ చేసిన 20,000 కోట్ల రూపాయలతో పోలిస్తే ఇది చాలా స్వల్పం. అయితే ఈ కేటాయింపులు చూస్తుంటే బీసీల అభ్యున్నతిపై ప్రభుత్వానికి ఉన్న సంకల్పం కేవలం కాగితాలకే పరిమితమవుతుందని సందేహం కలుగుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీల సంక్షేమం కోసం బీసీ డిక్లరేషన్ పేరుతోటి భారీగా హామీలు ప్రకటించింది. రాష్ట్రంలో కులగణన చేపట్టి ఆ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతామని భరోసా ఇచ్చింది. చేసిందా అంటే అక్కడ పంచాయతీ ఎన్నికలు కానీ, లేకపోతే ఇక్కడ మున్సిపాలిటీ తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఎక్కడ కూడా 42% రిజర్వేషన్ అమలు చేయలేదు. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రతేటా బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని పేర్కొంది. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల నిధులు బీసీల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని వాగ్దానం చేసింది. బీసీ సప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తామని, జనాభా ప్రాతిపదికన నిధులను ఖర్చు చేస్తామని హామీ ఇచ్చింది. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలకు భారీగా నిధులు కేటాయిస్తామని కూడా వెల్లడించింది. చెప్పింది కానీ ఏది లేదు కథ. ఇక విద్యా సామాజిక భద్రత ఎట్లున్నది కథ? విద్యా సామాజిక భద్రతకు సంబంధించి కూడా కాంగ్రెస్ పలు కీలక వాగ్దానాలు చేసింది. ప్రతి మండలంలో ఒక బీసీ, ఓబీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది, చెప్పిరు. ఇక విదేశీ విద్య కోసం బీసీ విద్యార్థులకు 20 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. కుల వృత్తులపై ఆధారపడిన వారికి ఆధునిక పరికరాలు, తక్కువ వడ్డీతో రుణాల సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి కృషి చేస్తామని, వారికి గౌరవిస్తూ మహాత్మా జ్యోతిబా పూలే పేరుతో ప్రత్యేక పురస్కారాలను అందజేస్తామని పేర్కొన్నది. ఇది కూడా లేదు. బీసీ భవనాల నిర్మాణంతో పాటు ఆయా కులాల ఆత్మగౌరవ భవనాలను పూర్తి చేస్తామని వివరించింది. ఇది లేదు. ఈ హామీలన్నీ బీసీ సామాజిక వర్గాల్లో రాజకీయ, ఆర్థిక, విద్యాపరమైన మార్పే లక్ష్యంగా రూపొందినట్లు పార్టీ వెల్లడించింది. ఇవి చూసి ఓట్లేసిండ్రు. అయితే అంకెల్లో పెరిగి అమల్లో వెనుకబడ్డది. అంకెల్లో ఏవో పెద్ద చూస్తే మస్తుగా అనిపిస్తుంది, కాకపోతే మళ్ళీ ఏమంటుందంటే ఖర్చు చేసిన దాంట్లో ఏముండదు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదం బీసీల్లో కొత్త ఆశలు చెగిరింపజేసింది. 2014లో 1,00,000 కోట్ల రూపాయలతో మొదలైనటువంటి రాష్ట్ర బడ్జెట్ ఇవాళ 3 లక్షల కోట్లకు చేరింది. అంటే రాష్ట్ర సంపద పెరిగిన నిష్పత్తిలో బీసీల వాటా పెరగకపోవడం గమనార్హం. బడ్జెట్ పెరుగుతూ ఉంది కానీ మరి బీసీల వాటా పెరుగుతుందా అంటే 62% ఉన్నటువంటి జనాభాకు సంబంధించి కేటాయించాల్సినటువంటి నిధుల్లో ఎంత కేటాయిస్తారంటే నమ్మకం లేదు అన్నట్టుంది కథ. అయితే గత దశాబ్ద గణాంకాలను పరిశీలిస్తే చేదు నిజం వెల్లడవుతోంది. అయితే గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2023 వరకు బీసీల కోసం 44,940 కోట్ల రూపాయలు కేటాయించింది. ఎప్పుడు? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అసలు వాస్తవంగా ఖర్చు చేసింది మాత్రం 26,645 కోట్ల రూపాయలు మాత్రమే. ఇలా జీతాలు ఉంటాయి, రకరకాల కథలు ఉంటాయి ఇలా. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ పరిస్థితి భిన్నంగా లేదు. ఏముంది? గడిచిన 2 ఏళ్లలో 21,600 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా బీసీల కోసం కేటాయించిండ్రు గత 2 సంవత్సరాల్లో. 23-24-25లో కేటాయిస్తే 25-26లో 24-25-25-26లో ఎంత? 21,600 కోట్ల రూపాయలు కేటాయించిండ్రు. మరి కేటాయించిండ్రు, ఖర్చు పెట్టిండ్రా అంటే లేదు. అయితే క్షేత్రస్థాయిలో ఖర్చు అయింది మాత్రం కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే కావడం. చూసుకోగా 21,000 రూపాయలు 21,000 కోట్ల రూపాయలు కేటాయించి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు. ఇక నిధుల లేమితో కార్పొరేషన్లు, ఇక బీసీ కార్పొరేషన్లు, ఎంబీసీ సంస్థలు నిధుల లేమితో వెలవెలబోతున్నాయి. ఏం లేదంటే కుర్చీలు వేసి పెట్టి కథం అయిపోయింది. ఇక
బీసీ కార్పొరేషన్ కానీ లేకపోతే ఇక్కడ ఎంబీసీ కార్పొరేషన్ కానీ. ఇప్పుడే కాదు, కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇదే చేసిండ్రు. కుల వృత్తుల మీద ఆధారపడి జీవించే లక్షలాది కుటుంబాలకు ఆసరాగా నిలవలసిన స్వయం ఉపాధి పథకాలు నిధులు విడుదల లేక నిలిచిపోయినాయి. ఇక ప్రభుత్వం పెద్ద ప్రాజెక్టులకు ఆడంబరాలకు నిధులు సమకూరుస్తున్నప్పుడు కోట్లాది మంది జీవనోపాధికి సంబంధించిన బీసీ కార్పొరేషన్లకు రెవెన్యూ పరిమితులు చూపడం సామాజిక అన్యాయమే అవుతుంది. ఇట్లా మనకైతే ఇట్లుంటాయి నియమ నిబంధనలు. భూమి ఉన్న వర్గాలకు రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలు నేరుగా అందుతున్నప్పటికీ భూమి లేని 50 లక్షల మంది కుటుంబాలకు, ఎవరైతే బీసీలు ఉంటారో బీసీ కుటుంబాలకు బడ్జెట్లో సరైనటువంటి ఏది అవకాశాలే కల్పించలేదు. కల్పించడానికి కూడా అసలు భూమి లేని వాళ్ళకి సంబంధించి మాట్లాడతలేరు. భూమిలోని వాళ్ళకి ఇస్తామని చెప్తారు కదా, ఏమైంది? వ్యవసాయ కూలీలకు కూడా ఇస్తామని చెప్తారు కదా, భరోసా కల్పిస్తామని చెప్తారు కదా. కామారెడ్డి హామీల అమలు ఎక్కడ? కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి బీసీలకు అది ఇస్తున్నాం సూపర్ డూపర్ అని చెప్పిండ్రు. రాహుల్ గాంధీ వచ్చి ప్రకటన చేసిండు. చేస్తే దాన్ని నమ్మి బీసీ అందరూ కూడా ఓట్లు వేసిండ్రు. ఏం చేసిండ్రు మరి? ఎన్నికల సమయంలో ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ హామీలు అమలుకు నోచుకోకపోవడం ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నిస్తోంది. ఏటా 20,000 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్లో 12,511 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం హామీల ఉల్లంఘనగా కనిపిస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయినా కానీ 7,000 కోట్లు ఒక్కడేసారి వన్ టైం సెటిల్మెంట్ చేస్తా అని చెప్పిండు ముఖ్యమంత్రి కూడా. ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. దాంతో మొత్తం కూడా సర్టిఫికెట్లు ఇయ్యరా అంటే ఇక్కడ ఏది ప్రైవేటు కాలేజీలు ఉంటాయి కదా యాజమాన్యాలు, ఎవడు ఇస్తలేడు సర్టిఫికెట్లు. పైసలు ఇస్తావా నీకు వస్తే నీకు ప్రభుత్వం ఇస్తే ఇస్తా, లేకపోతే అది కూడా ఇయ్య. కొంతమంది ఇచ్చినా కానీ అవి కూడా ఇస్తలేరు పైసలు. అట్లా నడుస్తూ ఉంది కథ. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. జ్యోతిబా పూలే వంటి మహనీయుల పేరుతో పెట్టిన విద్యా సంస్థలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కేటాయింపుల గారడిని పక్కన పెట్టి ప్రకటించిన ప్రతి రూపాయి సకాలంలో విడుదల చేయాలి. చట్టబద్ధత, పారదర్శకత ఎంతవరకు ఉన్నది? జ్యోతిబా పూలే బీసీ సప్లాన్కు చట్టబద్ధత కల్పించి జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ వాటా ఇయ్యాలి. కులాల వారీగా లబ్ధిదారుల డేటాను పారదర్శకంగా వెల్లడించాలి. స్తంభించిపోయినటువంటి అంటే ఎక్కడ కూడా కులాల వారీగా మనం లెక్కలు చెప్పలే, మనోళ్ళు ప్రభుత్వం లెక్కలు చెప్పలే, కులాల వారీగా లెక్కలు చెప్తే తెలిసిపోతుందని. అయితే స్తంభించిపోయిన బీసీ కార్పొరేషన్ను పునరుద్ధరించి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలి. బడ్జెట్ అంకెలు ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ క్షేత్రస్థాయిలో బీసీల బతుకు చిత్రంగా మారిపోవడానికి ప్రధాన కారణం నిధుల మళ్లింపు. ఏమైతుంది ఇక్కడ? తీన్మాన్ మల్లన్న ఎందుకు బీసీ సప్లాన్ కావాలని కొట్లాడుతున్నాడు అంటే, బీసీ సప్లాన్ ఉంటే ఇప్పుడు 12,511 కోట్ల రూపాయలు కేటాయించారు కదా. ఒకవేళ ఈసారి ఖర్చు చేయకపోతే ఈ డబ్బులు ఏవైతే ఉంటాయో, ఈ బడ్జెట్ ఏదైతే ఉంటుందో వచ్చే బడ్జెట్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? తప్పనిసరి పరిస్థితుల్లో గ్యారంటీగా బీసీలకు కేటాయించినటువంటి బడ్జెట్ బీసీలకే ఖర్చు చేయాల్సినటువంటి అనివార్యత ఏర్పడుతుంది. అప్పుడు మంచి జరుగుతుంది. కానీ బీసీ సప్లాన్ అనగానే కథం అక్కడ మండలి చైర్మన్ మైక్ కట్ చేసేసిండు. కాబట్టి ఇట్లా జరుగుతుంది మోసం. బడ్జెట్ ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ క్షేత్రస్థాయిలో బీసీల బతుకు చిత్రం మారకపోవడానికి ప్రధాన కారణం నిధుల మళ్లింపు, నిర్వహణ లోపం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు బీసీ సంక్షేమ శాఖకు కేటాయించిన నిధులు ఇతర ప్రజాకర్షక పథకాలకు లేదా రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి మళ్లించబడుతున్నాయనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఇది కేవలం ఆర్థికపరమైనటువంటి అంశం కాదు, ఒక సామాజిక వర్గం యొక్క హక్కులను కాలరాయడమే అవుతుంది. బీసీల హక్కులు కాలరాయడమేది. స్థిరమైనటువంటి అభివృద్ధి లక్ష్యం కావాలి. ఎట్లుండాలి? ప్రభుత్వం చేసేటువంటి ప్రణాళికలు కానీ ప్రభుత్వం చేపట్టేటువంటి పథకాలు నీకు అది ఇస్తా ఇది ఇస్తా ఫ్రీ ఇస్తా కుసోన్ తినని కాదు. ఒక వ్యక్తి తనంతట తాను స్వయం ఉపాధిని పొందుతూ స్వయంగా బలోపేతమై తన కాళ్ళ మీద తాను నిలబడి ఇంకా నలుగురికి ఉపాధి ఇచ్చే అవకాశం కల్పించే విధంగా ఇంకా నలుగురు బతికించేటట్టు ఉండాలి. కానీ కుసో నేను ఇస్తా తింటా అంటే ఇంక ఎంతైనా గుట్టలు కొంగడాలన్నీ కూడా కొండలు కరిగిపోతాయి. స్థిరమైన అభివృద్ధి ప్రధాన లక్ష్యం కావాలి. ఏది? ప్రభుత్వాలు సంక్షేమం అంటే కేవలం కొన్ని రాయితీలు ఇవ్వడమేనని భావిస్తున్నాయి. అయితే బీసీ సమాజం కోరుకుంటున్నది స్థిరమైన అభివృద్ధి. కుల వృత్తులపై ఆధారపడిన వారు నేడు సాంకేతికతతో పోటీ పడలేక ఇబ్బందులు పడుతున్నారు. చేనేత, గొర్రెల పెంపకం, గీత కార్మిక వృత్తి,
వంటి రంగాలకు బడ్జెట్లో కేటాయించే నిధులు ఆధునిక పరికరాలు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడానికి వినియోగించాలి. ఇక్కడ బీసీ కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రుణాలు రాజకీయ పలుకుబడి ఉన్న వారికే కాకుండా నిజమైన లబ్ధిదారులకు అందేలా పారదర్శక విధానాన్ని తీసుకురావాలి. ఎవరికి లబ్ధిదారు నిజంగా ఒకవేళ ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి. శ్వేతపత్రం డిమాండ్ ఏంటిది? ప్రభుత్వం ఏటా ఖర్చు చేస్తున్న నిధులలో ఏ కులానికి ఎంత శాతం లబ్ధి చేకూరిందో తెలిపే కులాల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలి. జనాభా గణన నిర్వహించడంలో ఆలస్యం కూడా బీసీలకు అందాల్సిన వాటాను దెబ్బతీస్తుంది. జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలంటే ముందుగా శాస్త్రీయమైన గణాంకాలు ఉండాలి. శాస్త్రీయమైన గణాంకాలు లేవు మన దగ్గర. 4 కోట్ల 21 లక్షల మంది జనాభా ఉన్నారని చెప్పేసి ఏమో అక్కడ బుక్కుల లెక్కలు చెప్తారు. మళ్ళీ బయట చెప్పే లెక్క ఏంటంటే 3 కోట్ల 70 లక్షల మంది ఉన్నారని చెప్పేసి బయట లెక్కలు. ఇట్లా ఈ బడ్జెట్లో ఆ దిశగా అడుగులు పడకపోవడం నిరాశ కలిగించే అంశం. 12,511 కోట్ల రూపాయల కేటాయింపు అనేది కేవలం ఒక ప్రారంభం మాత్రమే కావాలి. కేటాయింపులు కాగితాలకే పరిమితం కాకుండా ప్రతి త్రైమాసికంలో 3 నెలలకోసారి నిధుల విడుదల, వినియోగంపై సమీక్ష నిర్వహించాలి ప్రభుత్వం. ఓటు బ్యాంకు రాజకీయాలు వద్దు. ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ పద్దులు పెడతా ఉన్నారు. ఈ పద్దులు వద్దు. ఏం చేయాలి? బలోపేతం చేసే విధంగా ఉండాలి. ఆయా కులాలను, ఆయా సామాజిక వర్గాలను బలోపేతం చేసే విధంగా మన బడ్జెట్ ఉండాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా బీసీలను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఏం చేస్తున్నారు? బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడడం మానేసి వారిని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి. గొంతు విప్పని వర్గాలకు కూడా న్యాయం జరిగినప్పుడే తెలంగాణలో సామాజిక ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. ప్రభుత్వం తన బడ్జెట్ ప్రసంగంలోని ఆశయాలను క్షేత్రస్థాయిలో ఆచరణలోకి తెస్తుందో లేదో వేచి చూడాలి. కానీ ఇక తెలంగాణ సమాజంలో మెజారిటీ వర్గమైనటువంటి బీసీలు అడుగుతున్నది ప్రభుత్వం ఇచ్చే దానం కాదు. బీసీలు అడుగుతుంది మీరు ఇచ్చేటువంటి బిచ్చం కాదు. ఏం కావాలి? రావాల్సినటువంటి వాటా ఇవ్వాలి. అది వారి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. ప్రభుత్వం తన సామాజిక బాధ్యతను గుర్తించి ఈ బడ్జెట్ కేటాయింపులను కేవలం అంకెలుగా మిగిల్చకుండా వాటిని బీసీల జీవితాల్లో వెలుగులు నింపే ఆయుధాలుగా మలచాలి. అప్పుడే నిజమైన సామాజిక తెలంగాణ ఆవిష్కృతమవుతుంది అని చెప్పేసి నేను రాసిన వ్యాసము తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కార్యదర్శిగా. అయితే మొత్తం మీద బడ్జెట్లో బీసీలకు పూర్తిగా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఏమంటారు తెలుసా? పోయినసారి 11,000 కోట్లు అయితే ఈసారి 12,000 కోట్లు అయితే తప్పెట్లయితుంది, తక్కువ ఎట్లయితుంది అని అంటారు. అరే సేపు చూపించినే మంచిగా ఉన్నది నీది. పోయినసారి 11,400 కోట్ల రూపాయలు ఒకవేళ నువ్వు కేటాయిస్తే అందులో ఎంత ఖర్చు చేసినావు అనేది ఇంపార్టెంట్ కదా. 2,500 కోట్లు కూడా ఖర్చు చేయలేదని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ తన నివేదికలు క్లియర్ చేసేసిండు. ఇంకేం చెప్తారు? ఇక పేరు పెద్దది, ఇక మళ్ళీ ఉట్టిదే ఉన్నమాట లెక్క. ఇక్కడ 12,000 కోట్లు 12,511 కోట్ల రూపాయలు కేటాయించమని చెప్తున్నారు. కానీ మరి ఖర్చు చేసేది ఎంత? తర్వాత అసలు యాక్చువల్గా మీరు పెడతాన్న బడ్జెట్ ఎంత? మీరు ఇక్కడ కామరెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీ ఏంది? మీరు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాము, తర్వాత బీసీలకు బడ్జెట్ పెడతామంటారు కదా. మరి మీ హామీ ఏమైంది? ఈ పెట్టిన బడ్జెట్ కూడా ఖర్చు చేస్తారంటే అది కూడా లేదు కథ. ఇట్లా బీసీలను ముంచుతా ఉన్నారని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిన ఇవాళ విజయక్రాంతి దినపత్రికలో ఇది ఎడిటోరియల్ పేజీలో వేసిండ్రు. ఒకసారి వెలుగు దినపత్రికను చూద్దాం. ఫస్ట్ వెలుగు దినపత్రికలో కొంతవరకు ఇది ఇవాళ కొంచెం డబ్బా కొట్టినట్టే ఉంది కథ. అంటే ఆహా ఓహో సూపర్ డూపర్ అన్నట్టే రాసుకొచ్చింది. కొత్తగా 8 స్కీములు, 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల ధీమా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ఫాస్ట్ పెడతారట. ఇంటర్ స్టూడెంట్లకు మిడ్ డే మీల్స్ పెడతామని చెప్పేసి మధ్యాహ్న భోజనం పెడతారట ఇంటర్ స్టూడెంట్స్కు. ఏమైనా కొత్త చెప్పినట్టు ఇది. తర్వాత 1 కోటి మందికి 15 లక్షల రూపాయల వరకు 1,15,00,000 మందికి బీమా చేపిస్తారట, ఇన్సూరెన్సు. బడ్జెట్ స్వరూపం ఎట్లున్నది? మొత్తం బడ్జెట్ ఎంత ఉన్నది? 3,24,234 కోట్లు. ఇవంతా కూడా ఒకసారి 3,2,5,4 9 3,2,5,4 9 9 9 18 18 అంటే 9 అంటే 9 అంకె వస్తాడు చూసిరు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేస్తుండే? ఈ అంకె ఏమవుతుండే? 6 అవుతుండే. చూడరు మీరు. 33 జిల్లాలు అనగానే 3 3 6 ఇగో ఇట్లా బడ్జెట్ వేస్తే కూడా ఇట్లా లెక్క వేస్తుండే. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్కీ నెంబర్ ఏంటంటే 9 అంట. అందుకని 9 వచ్చేటట్టు చూస్తారు. అట్లా 9 వస్తాడు చూస్తారు. కానీ మరి మా లక్కీ నెంబర్ ఏంది? మా బీసీల లక్కీ నెంబర్ ఏంటిది?
మా పరిస్థితి ఏందని చెప్పేసి అడుగుతూ ఉన్నాయి బీసీ సంఘాలన్నీ కూడా. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కులాల అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఇదే కాదు అందరికి కూడా. ఇప్పుడు విద్యా వైద్యానికి ఎంత కేటాయించినట్టు ఏం లేదు, ఉంటుందే వ్యవస్థ. ఇప్పుడు కథ చూపిస్తారు. ఇప్పుడు ఇవాళ రేపు ఉంటాయి కదా అంతా మొత్తం. రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లు, మూలధన వ్యయం 47,267 కోట్లు. ఇదంతా చెప్తుంటే కొంచెం బోర్ వస్తుంది కానీ క్లియర్గా వినాలి. మనం ఇక్కడనే దెబ్బ పడుతుంది. క్లియర్గా విన్నప్పుడు మాత్రమే మనము ఎవరితోనైనా మాట్లాడాలంటే, డిబేట్లో మాట్లాడాలంటే కూడా 100% ఈజీగా మాట్లాడగలుగుతాం. మనకు అవగాహన ఉండాలి. ఎందుకంటే ఇదేందో లెక్కలు మనకేం అవసరం లేదులే పోనీ అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. కానీ చాలా అవసరం ఇవి. విదేశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సీఎం ఓవర్సీస్ ప్లాన్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పెట్టిండ్రు. ఇది రెండేళ్ళ నుంచి రూపాయి ఇయ్యలే. మళ్ళా ఇదో కథ. మళ్ళా అంటే ఇక్కడ నుంచి ఏదన్నా వేరే దేశం పోయి చదువుకుంటారు కదా పిల్లలు చదువుకుంటే వాళ్ళకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా 20 లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటి ఒక స్కీమ్ పెట్టుకున్నారు. ఎవరు బీసీలకు కానీ తర్వాత కొంతమంది ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు. మరి పెట్టిన వాళ్ళు నిజంగా ఇస్తున్నారా అంటే ఇచ్చుడు లేదు, మనుడు లేదు. అట్లా చాలామంది కొంతమంది పిల్లలు ఈ ప్రభుత్వం ఇస్తుందేమని చెప్పేసి అక్కడ పోయి ఆడనే ఉన్నారు. ఇప్పుడు ఈ పైసలు కట్టలేక ఏం చేయాలని అర్థం కాక ఆగమాగం ఉన్నది కథ. ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ అంట. క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ అంటున్నారు కానీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి బేసిక్ పే నుంచి 1.5% కట్ చేస్తున్నారు. ఇది క్యాష్లెస్ ఎట్లయితుంది? 1.20 కోట్ల ప్రమాద బీమా పెడుతురు. 1,20,00,000 రూపాయల ప్రమాద బీమా అంట వాళ్ళకి. ఈసారి కొత్తగా 2 లక్షల మందికి చేయూత పింఛన్లు ఇస్తారట. ఇక మౌలిక వసతులకు 47,267 కోట్ల రూపాయలు క్యాపిటల్ బూస్ట్. ఈ క్యాపిటల్ బూస్ట్ మంచిగానే ఉన్నది కానీ 4,000 రూపాయల పింఛన్ ఏమైంది? మహిళలకు 2,500 రూపాయలు ఇస్తారు, అదేమైంది? తులం బంగారం సంగతి ఏంది? ఇవన్నీ కూడా లెక్కలు ఏమైతే చూడాలి. ఇప్పుడు ఇవంతా కూడా ఇంకేం ప్రకటించలేదు దాని గురించి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు పోసేలా వ్యవసాయం పంచాయతీరాజ్కు భారీ కేటాయింపులు. సంక్షేమం అభివృద్ధికి సమతూకంగా 3,24,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ ఉన్నది. ఇట్లా ఇక 8 స్కీములు 7,592 కోట్ల రూపాయలు కేటాయించినట. ఈ స్పెషల్గా ఈసారి కొత్తగా ఏం చేసినట్టు ఇది. రాష్ట్ర ప్రజల ఆశల వారధిగా ప్రగతి సారథిగా ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయి బడ్జెట్ను ఆవిష్కరించింది అని గొప్పగా రాసింది. అసెంబ్లీ వేదికగా శుక్రవారం ప్రవేశపెట్టిన 3,24,234 కోట్ల రూపాయల రద్దుతో అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని సమతూకం చేసింది. వివిధ సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలతో సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూనే మౌలిక వసతుల కల్పన కోసం మూలధన వ్యయం కింద ఏకంగా 47,267 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రభుత్వం ఈసారి సుమారు 7,000 కోట్ల రూపాయలతో 8 కొత్త స్కీములు తీసుకొచ్చిందని. ఇది ఒక్కటే 7,000 కోట్ల రూపాయలతోటి 8 కొత్త స్కీములు తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇంతే తప్ప ఇంకేం లేదు కొత్తగా ఇలా. అందుకని ఆయన ఎవరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటుండు రామచంద్రరావు. బట్టి విక్రమార్క గారు పొరపాటున ఏమైనా పోయినసారి బడ్జెట్ ఏమైనా చదువుతున్నారా అని కొన్ని తప్ప అని చెప్పేసి ఆయన అంటున్నాడు. విద్యలో విప్లవాత్మక అడుగంట. ఏంటిది? సీఎం నిర్వహిస్తున్న విద్యాశాఖలో ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన అడుగు వేసింది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు విద్యార్థులందరికీ వారానికి 3 రోజులు పాలు 3 రోజులు రాగి జావతో కూడినటువంటి ఉచిత బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏం చేసినామంటే ఇది చేసినట్టుంది. బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్. కొత్తగా అమలు చేయనున్న 8 పథకాలకు బడ్జెట్లో 7,592 కోట్ల రూపాయలు ప్రతిపాదించిండ్రు. ఇందులో 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల బీమా ఇచ్చే ఇందిరమ్మ జీవిత బీమా ఇస్తారట. జీవిత అంటే ఇన్సూరెన్స్ కడతారంట, లైఫ్ ఇన్సూరెన్స్ కోసం 4,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇటు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పుల కోసం పబ్లిక్ స్కూళ్లకు 500 కోట్లు, విద్యార్థుల బ్రేక్ఫాస్ట్కు 800 కోట్లు, ఇంటర్ మధ్యాహ్న భోజనానికి 100 కోట్ల రూపాయలు అలకేట్ చేసిండ్రు. ఇక అటు ఉద్యోగుల ఆరోగ్య భద్రత ప్రమాద బీమాకు కలిపి 1,056 కోట్ల రూపాయలు, విదేశీ కొలువుల కోసం సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్కు 1,056 కోట్ల రూపాయలు, తర్వాత ఏటీసీ ట్రైనీల స్కాలర్షిప్లకు 80 కోట్ల రూపాయలు కేటాయించినట్టు. ఇవి కొత్తవి. మిగతా అంతా కూడా కొత్త సీసాల పాత సారా పోసినట్టున్నది. అదే సారా కాకపోతే కొత్త సీసాల పోసారు.
10 ఏళ్ల విధ్వంసం నుంచి వికాసం వైపు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ఇక ఫీనిక్స్లా లేచిన తెలంగాణ ప్రగతి అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటుండు. ఫినిక్స్ పక్షి ఎట్లయితే బూడిద నుంచి ఇట్లా ఎగురుకుంటే ఎట్లయితే లేస్తుందో అట్లా తెలంగాణలో లేస్తున్నదని చెప్తున్నారు. ఏం లేస్తుందో ఏం కథనో అర్థమైతలేదు, కానీ పరిస్థితి ఇట్లున్నది. రైతులకు మహిళలకు అండ, యువతకు ఉపాధి, ఇదే మా ఎజెండా. ఇక రాష్ట్ర జీఎస్టీ 17.82 లక్షల కోట్లు, 10.7% వృద్ధి రేటు, పన్నుల భారం లేకుండానే కొత్త సంపద సృష్టి, అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు, ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ అట. ఇది గతం నుంచే చెప్తా ఉన్నది, ఇక నడుస్తూ ఉన్నది. అట్లా అప్పుల వైపు నుంచి గట్టెక్కిస్తూ ఆర్థిక క్రమశిక్షణతో ముండడుగు, వడ్డీ భారం తగ్గించి 22,000 కోట్ల రూపాయలు ఆదాయం చేస్తున్నట. 3,24,234 కోట్ల రూపాయలతోటి 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టిండు భట్టి. ఇట్లా నడుస్తూ ఉంది. ఇగో ఇది ఎవరెవరికి ఎంత 6 గ్యారెంటీలకు కేటాయింపులు ఇగో ఇట్లా జరిగినాయి అని చెప్పేసి అంటుంది. రైతు భరోసాకు 18,000 కోట్లు, చేయూతకు 14,861 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు 5,500 కోట్లు. ఇందిరమ్మ ఇండ్లకు కట్ చేసిరు, గతంలో ఎక్కువ ఉండే ఇప్పుడు కట్ చేసిండ్రు. 11,000 కోట్లు ఉంటే సగానికి కట్ చేసిండ్రు. తర్వాత మహాలక్ష్మి ఆర్టీసీ బస్సులకు సంబంధించి 4,305 కోట్లు, రైతు ఉత్పత్తులకు బోనస్ 3,500 కోట్లు, గృహజ్యోతికి 2,080 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి ఎంత తక్కువ చూడిగో 1,143 కోట్లు ఆరోగ్యశ్రీకి. ఇగో ఇవి కేటాయించేసి మస్తు సూపర్ డూపర్గా మనకు మంచిగా ఆరోగ్యం మంచిగా ఉన్నది. ఆఖరికి కుల వృత్తులు కూడా ఆదాయమవుతున్నాయని చెప్పి నాయ బ్రాహ్మణ సోదరులు వచ్చారు. కార్పొరేట్ కంపెనీలు ఇవాళ నాయ బ్రాహ్మణులు జీవనోపాధి పొందుతున్నటువంటి ఈ హెయిర్ కటింగ్ సెలూన్లు ఏవైతే ఉన్నాయో వాటి పక్కన కార్పొరేట్ కంపెనీలు నెరి అధ్వానంగా ఏర్పాటు చేసి అతి తక్కువ ధరకే కటింగ్ అని చెప్పి షేవింగ్ అని చెప్పి మోసం చేస్తున్నటువంటి సందర్భంలో నాయి బ్రాహ్మణ సోదరులు ఆందోళన వ్యక్తం చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏం జరుగుతూ ఉంది, అన్యాయం ఏందనేది మన దర్శన్ మీకు మాట్లాడి ఇక్కడ అవసరాలకు సంబంధించి అవి పోయినాయి, జ్యువెలరీలు వచ్చినాయి. ఇక్కడ ఇప్పుడు ఏంది హెయిర్ కటింగ్ సెలూన్లు ఉంటే ఆ సెలూన్లు కూడా రిలయన్స్ వాడు కూడా పెట్టిండు సెలూన్లు. వానికి వ్యాపారం తక్కువైనట్టు రిలయన్స్ వాళ్ళు కొత్త పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వచ్చి మళ్ళీ సెలూన్లు కటింగ్ ఎవరు చేయాలంటే అసలు యాక్చువల్గా నాయ బ్రాహ్మణుడు చేయాలని. నిజంగా కూడా అసలు యాక్చువల్గా నాయ బ్రాహ్మణ అంటే కులం ఎంత గొప్పదంటే మొట్టమొదటి గైనకాలజిస్ట్ ఎవరైనా అంటే నాయ బ్రాహ్మణ తల్లి. ఎందుకంటే ఆమె మాయముంతం తీసి తర్వాత అసలు యాక్చువల్గా పురుడు వస్తుంది, తర్వాత మొత్తం ఆ బిడ్డని బయటకు తీసేదాకా ఆమెనే మంత్రసాని అంటారు కదా, మంత్రసాని అంటారు. మంత్రసాని అని చెప్పేసి ఆమె వస్తే అప్పుడు ఈ ఆపరేషన్లు విపరేషన్లు కోతలు బీతలు ఏం లేవు, డైరెక్ట్ గా సిజేరియల్ బిజేరియల్ ఏం లేదు. ఆ తల్లే నాయ బ్రాహ్మణ తల్లి వచ్చి ఆవిడ కూర్చొని అమ్మా నువ్వేం టెన్షన్ పడకు నేను ఉన్నా అని చెప్పేసి ఆమె డాక్టర్ లెక్క, ఆమెనే డాక్టర్, ఇక డాక్టర్ లెక్క కాదు ఆమెనే డాక్టర్. అట్లా పురుడు పోసి తర్వాత పిల్లని బయటకు తీసేసి మాయమంత్రం పక్కకు పెట్టి మొత్తం కూడా ఆ పేగు కట్ చేసి ఆ పేగు బంధానికి అనుబంధాన్ని అద్దినటువంటి తల్లి నాయ బ్రాహ్మణ తల్లి. అంత గొప్ప అది. తర్వాత ఇంకోటి ఏంటంటే నాయ బ్రాహ్మణులు ఎంత గొప్పనంటే ప్రపంచానికి ఒక నాగరికత. అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇప్పుడు ఒకవేళ మనం గడ్డాలు మీసాలు ఇవన్నీ వేసుకోలేకపోతే ఈ క్రాప్ బీపీ అంతా లేకపోతే మనము అనాగరికుడిగా లేకపోతే అడవిలలో తిరిగేటువంటి జంతువుల లెక్కనే మనం ఉండేటోళ్ళం. అరే ఒక కటింగ్ బిట్టింగ్ చేసేసి మంచిగా సాఫ్ట్ టూప్ టాప్ చేసేసి నీకు గడ్డం ఉండాలన్నా ఇట్లుండాలన్నా షేవింగ్ అయినా నీట్ షేవ్ కావాలన్నా ఇట్లా కావాలన్నా కటింగ్ ఎట్లా కావాలి, కటింగ్ లేప్ చేసుకుంటారు, కటింగ్ ఇట్లా పడబెట్టి రకరకాల చేసుకున్నాడు. ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి నాగరికతకు ప్రతిరూపంగా నిలిచిన వృత్తి ఏదైనా ఉందంటే అది నాయ బ్రాహ్మణ వృత్తి. కాకపోతే అంటే ఇప్పుడు ఏంటంటే మన వృత్తి మనకు కాకుండా పోతున్నది. అక్కడ అవసరాలకు సంబంధించి ఎవరైతే కంసాలీలు ఉంటారో వాళ్ళు బంగారం చేసి ఆర్డర్ చేస్తున్నట్టే జ్యువెలరీ షాప్ అంటారు. బియ్యం ఏడ తయారైతే అంటే ఇప్పుడు సిటీలో ఉన్న పిల్లగాని అడిగితే కొంతమంది చెప్తారట, ఎందుకంటే వాడు ఊరికి పోలే అనుకో ఏడ తయారైతుందంటే రైస్ మ్యానుఫ్యాక్చరింగ్ రైస్ మిల్స్ అంటాడు వాడు. అంటే బియ్యం ఏడ తయారైతే అంటే రైస్ మిల్ తయారైతున్నాయి అనుకుంటున్నాడు, కానీ వాడు ఈ గడ్డి నుంచి వస్తే చదును చేసి పండిస్తే పండుతున్నాయి అని చెప్పి అనుకోవట్లేదు, వస్తలేడు. కాబట్టి నాయ బ్రాహ్మణుల గురించి చెప్పండి ఏం జరుగుతుంది. విషయం ఏంటంటే నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో చాలా మంది నాయ బ్రాహ్మణ సోదరులు ఉన్నారు. నాయ బ్రాహ్మణ కుల వృత్తిలోకి కార్పొరేట్ సెలూన్లు వచ్చి కుల వృత్తి చేసుకునే వారిపై పుట్టగొట్టడమే కాకుండా వాళ్ళ జీవనోపాధిని కోల్పోయే రకంగా చేస్తున్నారు. ఇంతకుముందు కార్పొరేట్ సెలూన్లు అంటే ఎక్కడో హైఫై క్లాస్ ఏరియాలలో అక్కడిక్కడ ఉంటుండే,
ఇప్పుడు అలా కాకుండా చిన్న చిన్న గల్లీలలో కూడా ఎలాంటి జనసందోహం లేని ప్లేసెస్లలో కూడా పక్కపండి ఉన్న కులవృత్తి చేసుకునే నాయ బ్రాహ్మణి షాపు ఎంత ఉంటుందో అదే సైజులో పెట్టుకొని ఈ కులవృత్తి దాడు తీసుకునే ప్రైస్ కంటే తక్కువ ప్రైస్ లో చేస్తూ మంగళ షాప్లో మీరే కటింగ్ చేసుకుంటారు మా దగ్గర రండి అని చెప్పేసి సెలూన్ వాడు ఎంత హైపై బీపై పెట్టి ఏసీ పెడతాడు కథ పెడతాడు ఎంత కథ చేస్తాడు. అయితే ఊర్లలో పాపం అంటే ఆర్థిక పరిస్థితి సరిగా లేక వాళ్ళు అతి తక్కువ ఖర్చుకు చేస్తారు పాపం. అంటే ఎంత ఉన్నా సరే అప్పుడైతే ఇంకా నేను చిన్నగా ఉన్నప్పుడైతే వడ్లు ఇస్తుండే వడ్లు ఏడాదికి వడ్లు ఇస్తుంది గతం ఇక ఏడాది అంతా చేస్తుండే. ఇప్పుడు అలా కాకుండా మేము తీసుకున్న ప్రైస్ కంటే తక్కువ ప్రైస్ లో చేసుకుంటూ మా లాగానే చిన్నపాటి షాపుల లాగానే పెడుతూ మా పొట్టను మొత్తాన్ని మా జీవనోపాధిని లాగేసుకుంటున్నారు. అలా కాకుండా గవర్నమెంట్ మాకు మా వృత్తిని మేము చేసుకునే రకంగా ఒక చట్టాన్ని కల్పించగలరని వాస్తవం అది గవర్నమెంట్ ని కోరుతున్నాము. అరే ఇది న్యాయమైన డిమాండ్. కుల వృత్తికి సంబంధించి మా కులం ఎట్లా బతుకుతుంది అంటే కులమనే కాదు ఏ కులమైనా సరే ఏ కులమైనా సరే వారి కుల వృత్తులను వారు చేసుకునే రకంగా గవర్నమెంట్ ఆ రకమైన చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఈ అంటే విషయం ఏంటంటే ఇక్కడ ఎవరు గోరెటెంకన్న పాట రాస్తాడు. అవును, చేతి వృత్తుల చేతులిరిగిపాయే నా పల్లెల్లోన గ్రామ స్వరాజ్యం గంగలోన గలిసే నా పల్లెల్లోన పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలా ఇవన్నీ రాస్తాడు అసలు. యాక్చువల్గా కుమ్మరి వాములు ఏమైపోయినాయి అంటే అవి వేరే మొత్తం అంత వ్యవస్థ నడుస్తుంది. ప్లాస్టిక్ వచ్చేసింది. తర్వాత ఇక్కడ ఈ కంసాల వాళ్ళది ఏమైందంటే అది వేరే వచ్చేసింది. ఎవరికి ప్రతి ఒక్క కుల వృత్తికి సంబంధించి తర్వాత ఇక్కడ ఎప్పుడైతే రజకులు ఉంటే అవి వాషింగ్ మిషన్లు కథాకారు అది వేరే డ్రై క్లీనర్స్ వచ్చినాయి. డ్రై క్లీనర్ వలన ఒకవేళ రజకులు పెడతారంటే అది లేదు. మా కులం మీద డామినేట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మా షాప్ పక్కనే ఇప్పుడు ఒక కార్పొరేట్ సెలూన్ వస్తుంది. మేము పోయి వాళ్ళని అడ్డుకున్నాము, అలా ఇట్లా పెట్టొద్దు కొంచెం దూరంగా పెట్టుకోండి, లొకేషన్ చేంజ్ చేసుకోండి, దూరంగా మాకు రూల్స్ ఉంటే దూరంగా పెట్టుకోండి. మీరు దూరంగా పెట్టుకుంటే మీకు ఇబ్బంది ఉంటుంది, మాకు ఇబ్బంది ఉంటుంది. మీరు మొత్తం మేము మొత్తం మేము పెద్ద కంపెనీ మేము ఏడబడితే అడ పెడతాం మీరు అనడానికి బెదిరించి కాక మేము అడ్డుకున్నందుకు మా మీద కేసు పెట్టారు పిఎస్ లో. అక్కడికి పోతే వాళ్ళు మీరు ఎవరు అసలు మీకు రాజ్యాంగం ఏం ఆపుతున్నారు వాళ్ళని ఆపుతున్నారు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. మీకు ఏ చట్టం ఉందన్నారు. ఈ చట్టాలు పెట్టాలేమో కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు రోడ్డు మీద పడుతుంది కదా బతుకు. కార్పొరేట్ సెలూన్ వల్ల ఒక్క కార్పొరేట్ సెలూన్ ద్వారా చుట్టుపక్కల ఉన్న 20-30 షాపులకు ఎఫెక్ట్. వాళ్ళ జీవనోపాధి కోల్పోవడం కాకుండా రేపు మాపు ఒక కంపెనీ చూసి 10 కంపెనీలు వస్తాయి. ఆ రకంగా రావడంతో వీళ్ళ బతుకు జీవుడు అన్నది రోడ్డు పైన మేము ప్రభుత్వం పెట్టుకుని రోడ్డు మీద పనికి పోవాల్సిన అడ్డకూలీలుగా వేరే పని ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇన్ని రోజులు చిన్నప్పటి నుంచి మనిషి పుట్టుక నుంచి చచ్చేంత వరకు నాయ బ్రాహ్మణులు లేని ఏ కార్యక్రమం జరగదు. పుట్టుక మాయమంతక నుంచి తర్వాత అక్కడ మొత్తం చివరి కార్యక్రమం అయిపోయిన తర్వాత గుండు చేసేదాకా అక్కడ ఉంటది. చిన్న చూపు కాదు మనది, బలమైన కుటుంబం, బలమైనటువంటి సామాజిక వర్గం మనది. అక్కడ తమిళనాడులో ముఖ్యమంత్రి ఎవరు? మన నాయ బ్రాహ్మణ సోదరుడు స్టాలిన్ నాయ బ్రాహ్మణుడు అక్కడ. కాబట్టి ఏమంటారంటే ప్రభుత్వం నుంచి ఏమంటే డిమాండ్ చేస్తారు? మా కుల వృత్తిని మేము చేసుకునే రకంగా మాకు చట్టాన్ని కల్పించాలని చెప్పి పెట్టుదారి వ్యవస్థ పెట్టుకోవడానికి వాళ్ళకు అనేక రకమైన వర్క్స్ ఉన్నాయి, వస్తున్నాయి. కానీ కుల వృత్తులకు రావద్దన్నదే మా యొక్క మనవి. ప్రత్యేకంగా కుల వృత్తులకు సంబంధించి ప్రత్యేకంగా ఇప్పుడు నాయ బ్రాహ్మణ సోదరులు వచ్చారు కాబట్టి నాయ బ్రాహ్మణుల కుల వృత్తి ఏదైతే ఉందో, అయితే సెలూన్ షాపులు కటింగ్ షాపులు ఇవైతే ఉంటాయో వాటికి ఈ కార్పొరేట్ సంస్థలు కానీ ఈ అడ్డమైన ఆడవాళ్ళు వచ్చేసి మొత్తం కూడా మమ్మల్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఇంకేమైతుందంటే ఇక బీహార్ నుంచి వచ్చారు మొత్తం టోటల్ యూపీ బీహార్ నుంచి వచ్చేసి రోహింగాలు వాళ్ళు వచ్చేసి చేస్తున్నారు మొత్తం. దాంతో ఏమైతుందంటే అసలు కుల వృత్తి అనేది మనగడ లేక మనదా వాళ్ళదా ఒక అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయింది మొత్తం. షాప్లోకి వెళ్తే వాళ్ళే ఉంటే కస్టమర్స్ కూడా కొంతమంది జెన్యూన్ పీపుల్ వాపస్ వస్తున్నారు, అర్థమైపోతుంది మనోళ్ళ షాప్ అని కొంతమంది ఉన్నారు పీపుల్. ఇట్లాంటి వాళ్ళు కార్పొరేట్స్ అంటే వాళ్ళ కార్పొరేట్ హైఫై కదా, ఇవన్నీ ఆలోచన చేయాలి వాళ్ళకు. అందుకని దీనివల్ల బాగా కరెంటు బిల్లు కడుతున్నారా? కరెంటు బిల్లులు వాస్తవానికి గత గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ మాకు ఫ్రీ కరెంట్ అని చెప్పి సబ్సిడీ ఇచ్చింది ప్రతి షాప్ కి. నడుస్తుంది అట్లా? అది నడుస్తున్నది కానీ గవర్నమెంట్ వాటికి బిల్స్ పే చేయకుండా ప్రతి ఒక్క షాప్ పైన కనీసం ₹1,00,000 డ్యూ కనిపిస్తుంది. పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం నుండే నడుస్తుంది. అది కేసీఆర్ ప్రభుత్వం నుంచే నడుస్తుందట. ఈ కరెంటు బిల్లులు కడతా అని చెప్పిండ్రు. అయితే ఏది నాయ బ్రాహ్మణ సోదరులకు కానీ రజకులకు కానీ అవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఆ ఇస్త్రీ షాప్లకు కానీ తర్వాత ఇక్కడ కటింగ్ షాప్లకు కానీ
అవన్నీ కూడా కడతా అని చెప్పి పెండింగ్ పెట్టిరు. పెండింగ్ పెడితే ఏమవుతుంది, వాళ్ళు అడిగిపోతారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళు వస్తారు, ఒకవేళ డిపార్ట్మెంట్ వాళ్ళు సందర్భాన్ని బట్టి వచ్చి అడుగుతారు. ఓనర్స్ కూడా మీకు ఇంత బిల్ అయితే ఇంత డ్యూ ఉంటుంది కదా కట్టు. మీరు ఒకవేళ కాల్ చేసి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని వాళ్ళు తీసుకొచ్చారు సార్. వాళ్ళు కూడా ఓనర్స్ కూడా మమ్మల్ని కాల్ చేయమంటుంటే మా కరెంట్ బిల్లును కూడా అవి క్లియర్ చేయాల్సిందిగా కూడా కోరుతున్నాము. ఈ కరెంటు బిల్లును క్లియర్ చేయడంతో పాటు 100% న్యాయబ్రాహ్మణ వృత్తి చేసే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తే, ఒక ప్రత్యేక బిల్లుని తీసుకొచ్చేసి దాన్ని ప్రవేశపెడితే 100% సెట్ అవుతుంది. దానివల్ల మాకు చాలా ఉపయోగం ఉంటుంది. వృత్తి కూడా ఇంకా ముందుకు వెళ్తుంది, లేదంటే కనుమరుగు అయిపోయే అవకాశం ఉంది. అసలు న్యాయ బ్రాహ్మణులు అంటే ఎవరు అన్న ఫ్యూచర్ లో ఎవరు అన్న స్టేజ్కి వచ్చే రకంగా ఉంది. అదే ఒకప్పుడు ఎంత విలువ ఉంటుండో ఇప్పుడు అంతా ఇది చేస్తారు. ఏం కాదు, తప్పకుండా 100% చేద్దాం. మనం మాట్లాడదాం ప్రభుత్వం నుంచి. అన్న కూడా మండలిలో మాట్లాడుతుంది. కూర్చోండి, ఇచ్చేసేయండి. రైట్. అసలు యాక్చువల్గా భట్రాజులకు సంబంధించి, భట్రాజులు అంటే అసలు యాక్చువల్గా గొప్ప స్థానంలో ఉండేటోళ్ళు వాళ్ళు. అంటే రాజుల కాలంలో అసలు యాక్చువల్గా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుండే. కాకపోతే ముఖ్యమంత్రి హేళనగా మాట్లాడాడు. దానిపైన వాళ్ళు కుల సంఘం నుంచి వచ్చిండ్రు. చెప్పండి. నా పేరు పొల్లేపల్లి సీతారామరాజు. నేను తెలంగాణ రాష్ట్ర మా భట్రాజ్ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధిని. మొన్న 19వ తారీఖు నాడు మరి బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి లైక్ కొడితే 10 రూపాయలు, కామెంట్ పెడితే 100 రూపాయలు, ప్రచారం చేస్తే 1000 రూపాయలు అన్నట్టుగా ఆ తరహాలో భట్రాజులు కూడా వెనకటికి ఉండే అని ఆహా రాజా ఓహో రాజా అని మాట్లాడటం చాలా దారుణమే. రేవంత్ రెడ్డి గారు, మేమేమన్నా మీ దగ్గరకు వచ్చి ఆహా రాజా ఆహా రెడ్డి గారు ఓహో రెడ్డి గారు మేమేమైనా అడుక్కున్నావా? మీ ఫలాలు ఏమైనా మేము గుంజినావా? మేమేమన్నా మా కాళ్ళ మీద మేము చదువుకొని మా కాళ్ళ మీద మేము నిలబడి మా జీవితాలు మా జీవనయానం మేము కొనసాగిస్తున్నాం తప్ప మేము ఎవరిని కూడా ఆశించలేదే. ఎందుకండి ప్రతిసారి మా భట్రాజుల మధ్యలో తీసుకొస్తారు? ఆహా రాజా ఓహా రాజా, అట్లా పోడుతారు ఇట్లా పేరుతో కించపరచడం. నేను చెప్తున్నా ఇలా ఒక్కొక్కడు ఒక పోస్ట్ కావాలి. అది మీ పార్టీలో సరే, ఏ కులమైనా మీ పార్టీలో మీ పోస్ట్ కావాలంటే మీరు ఆ మంత్రి ఇట్లా ఈ మంత్రి ఇట్లా మీరు పొగుడుతురండి. మేమెందుకు పొగుడుతామయ్యా? మాకేం అవసరం? ఇది రేవంత్ రెడ్డి గారు చాలా దారుణం. నీకు ఓట్లేసి గెలిపిస్తే మీరు ఈ విధంగా మాట్లాడటం పద్ధతి కాదు. ఇది సబబు కాదు. ఇది రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడతారండి? మీరు ఏ రకంగా మాట్లాడతారు? బడుగు బలహీన బీసీల పైన మీరు నిజంగా అనుచిత వ్యాఖ్యలు ఏ రకంగా చేస్తారు రేవంత్ రెడ్డి గారు? ఇది పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు ఆయన యాస భాష మార్చుకోవాలి. అసెంబ్లీలో ఆయన పద్ధతి మార్చుకోవాలి. కులాల పేరుతో ఎందుకు? కులాలు ఎందుకు వస్తాయి మధ్యలో? కులాలతో ఏమవసరం మీ కులాలతోటి? మా భట్రాజులు ఇలా దాదాపుగా 60-70 వేల మంది ఉన్న మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు క్షమాపణ చెప్పాలి దీనిపైన. మీరు ఈ మాటలను వెనక్కి తీసుకోవాలి. మీరు రేవంత్ రెడ్డి గారు, మీకు కూడా మేము ఓట్లేసి గెలిపించిన పాపానికి భట్రాజులు అంత చిన్న చూపు ఉన్నారా మీకు? ఇది పద్ధతి కాదన్నా. ఎస్. అయితే విషయం ఏంటంటే, అందుకనే అసలు యాక్చువల్గా ఇష్టం వచ్చినట్టుగా కులాల పేరుతోటి బాలసంతులు కానీ, మన గంగెద్దుల వాళ్ళు కానీ, తర్వాత ఒడ్డెర్లు కానీ, ఇట్లా ఎవరైనా కానీ వీళ్ళని మన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కులాలను కులం పేరుతోటి దాన్ని తిట్టు లెక్క. తర్వాత ఇంకా అసలు యాక్చువల్గా ఇప్పుడు వంశరాజుల పేరు మార్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు పిచ్చుకోకుంట్లానే ఉండే అట్లా కులం పేర్లతోటి తిట్టడం అనేటువంటిది. అందుకనే అసలు యాక్చువల్గా ఏమంటుంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ కానీ, తిరుపతి మన తీర్మానం కానీ ఏం డిమాండ్ చేస్తుందంటే, అట్రాసిటీ ఎందుకు ఉండొద్దు? ఏ కులంని తిట్టినా కానీ ఆత్మగౌరవం దెబ్బతింటది. కాబట్టి అట్రాసిటీ ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా, అంతేనా కదా? ఉన్నారు 100%. ఇంకోసారి అట్లాంటి ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ కులాన్ని కూడా విమర్శించకుండా ఉండాలంటే ఒక చట్టం రావాలి. ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీల మాదిరిగానే వాళ్ళ ఆత్మగౌరవంతో బతకాలి మనం కోరుకుంటున్నాం. మేము భట్రాజులం, మాకు ఉన్నతమైన విద్య ఉంది, మాకు సరస్వతి పుత్రులము. మీ కాంగ్రెస్ పార్టీలో మంచి వ్యక్తులు కూడా మా భట్రాజు దగ్గర విద్య నేర్చుకొని పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నారు. మీరు ఎవరంటే మా విహెచ్ హనుమంతరావు గారు, అంబర్పేటలో ఉంటారు. ఆయన పెద్ద మనిషి. ఆయన అడిగి తెలుసుకోండి కావాలంటే. మీకు తెలియకుంటే పివి నరసింహారావు గారు కూడా ఆయన మా దగ్గర మా భట్రాజు కులస్తుల దగ్గర విద్య నేర్చుకున్నాడు. అని అంత పెద్ద మనుషులు కూడా ఉన్నారు. మీ మాట మీరు మార్చుకోవాలి. గుంపు మేస్త్రిగా మాట్లాడకండి దయచేసి. మీరు మీ రెడ్డి కులం ఉంటే మీ దగ్గర పెట్టుకోండి దయచేసి. మాకు కూడా ఒక మనోభావాలు ఉంటాయి. మా మనోభావాలు దెబ్బతీయకండి దయచేసి. మీరు గౌరవమైన
పోస్ట్లో ఉన్నారు మీరు. ఆ పోస్ట్ తగ్గట్టు ఉండాలి. అదేవిధంగా బీసీ మాకు ఇన్ని రోజులు మేము మీతోటి భజన చేసుకున్నాం, మాకు వద్దాయి ఈ భజన, మాకు కాంగ్రెస్ పార్టీకి భజన వద్దు, మా బీసీ పార్టీ ముందుకు వస్తుంది, మేము బీసీలతో పాటు ముందుకు వెళ్తాం, దయచేసి మీరు ఖచ్చితంగా మాకు క్షమాపణ చెప్పాల్సిందే. సీఎం ఉండని వెనుక మీరు చేసిన వ్యాఖ్యలు కూడా వెనుక తీసుకోవాలి. మీరు మాకు ఖచ్చితంగా క్షమాపణ కోరాల్సిందే. మీరు లేకుంటే ఈ స్థాయి మొత్తం తెలంగాణ మొత్తం యావత్ మేము అందరం ఒకటై మేము ఏం చేస్తాము, మేము భట్రాజులు ఏందో మీకు ఒకసారి చూపిస్తాం. తర్వాత మళ్ళీసారి ఏ రాజకీయ నాయకుడు కూడా ఎవ్వరు కూడా నోరు జారకుండా చేస్తాం. ఇది జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు చెప్తారు మీకు. 100% బీసీ అట్రాసిటీ రావాలి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు కులం పేరుతోటి గోల్లోడు అంటారు, ఎవరినైనా కానీ కులం పేరుతో పెడితే ఎవరికైనా మనోభావం ఉంటుంది కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సోదరులు ఎట్లయితే కోరుకున్నారో వాళ్ళ ఆత్మగౌరవంతో ఉండాలని మనం కూడా కోరుకుంటున్నాం. అట్లనే బీసీలకు కూడా 100% అట్రాసిటీ ఉండాలి. ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడరు. ఇక మాట్లాడారంటే ఆలోచిస్తారు. కులం పేరుతో పెట్టి తిట్టాలంటే, కులం పేరుతో మాట్లాడాలంటే ఆలోచిస్తారు. కాబట్టి 100% అట్రాసిటీ ఉండాలి దీనికి. కాబట్టి ముఖ్యమంత్రి గారు మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో వ్యాఖ్యలు వెనక తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. వెనక తీసుకోవడమే కాదు, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు భట్రాజ్ సోదరులు. మీ న్యూస్ కూడా ధన్యవాదాలు అన్న. ఈ విషయాన్ని వెలుగు తీసుకొచ్చి మరొకసారి తెలంగాణ రాష్ట్ర భట్రాజ్ సంఘం తరఫున ఈ విషయాన్ని బయట తీసుకురావడం కూడా మేము మనస్ఫూర్తి వారిని అభినందిస్తున్నాం. ఈ విషయాన్ని మండలిలో కూడా మాట్లాడాలని మనస్ఫూర్తిగా తప్పకుండా 100%. నీ విషయం ఏంటంటే అది కులం పేరుతో మాట్లాడడం, కులం పేరుతో దూషించడం ఇదంతా కూడా కరెక్ట్ కాదు. ఇంకేమైనా చెప్తారా? ఓకే, థ్యాంక్ యూ అన్న. తప్పకుండా మాట్లాడదాం. 100% ఆయన వెనక తీసుకోవాల్సిందే. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. బయటకు వస్తాం. ఇది భట్రాజ్ సోదరులకు సంబంధించి ఆయన ఇష్టం వచ్చినట్టుగా అంటే అసలు యాక్చువల్గా తక్కువ చేసి మాట్లాడడం అంటే భట్రాజుల లెక్క ఆహా ఓహో అంటున్నారు అట్లా అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి వాళ్ళు వచ్చి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఎట్లా ఏం మాట్లాడతారో చూడాలి దీనిపైన. ఇక తలసరి ఆదాయం 4.18 లక్షలు. ఎంత? ఏడాదిలోనే రాష్ట్రంలో 10.2% వృద్ధి రేటు నమోదైందని చెప్తున్నారు. ఏమైందంట? 4.18 లక్షలు తలసరి ఆదాయం. అంటే ఒక తలకాయకు 4,18,000 రూపాయలు సంపాదిస్తున్నట్టు ఒక్కరొక్కరు. వాళ్ళు సంపాదించకపోతే ప్రభుత్వం ఇస్తుందేమో అడుగురు. మరి తలసరి ఆదాయం అంటే ఏంటిది? ఇప్పుడు అంటే అసలు యాక్చువల్గా ఓవరాల్గా కలిసి లెక్క పెడతారు. ఒక ఆయనకు 100,000 కోట్ల రూపాయలు ఉంటాయి, ఒక ఆయనకేమో తినడానికి ఇప్పటికే పూటకు ఉండదు. అయినా కానీ మీకు ఎంత ఉన్నదిరా నాయన అంటే అందరికి కలిసి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఎంత ఉన్నదంటే తలసరి ఆదాయం ఇట్లా గొప్పగా చెప్తున్నారు కదా. మరి గొప్ప చెప్పినప్పుడు ఇంట్లో ఎవరు కూడా పేదోళ్ళు ఉండొద్దు. ఒక్కొక్కరికి 4,18,000 రూపాయలు తలసరి ఆదాయం వస్తుంటే, సంవత్సరానికి ఇంత సంపాదిస్తుంటే ఎవరికి రేషన్ కార్డే ఉండొద్దు అసలు. ఎందుకంటే నలుగురు ఉన్నా కానీ 4 నెలల 16,80,000 రూపాయల ఆదాయం ఉంటుంది నలుగురికి ఉన్న కుటుంబానికి. 16,72,000 కోట్ల రూపాయల అదేది 16.72 రూపాయల ఆదాయం, 16,72,000 రూపాయల ఆదాయము నలుగురున్న కుటుంబానికి ఉంటుంది. మరి ఉంటే ఏమైంది? ఇప్పుడు మరి ఉన్నదా? ఇవ్వగలుగుతారా? చెప్పేదేమో ఇట్లుంటాయి లెక్కలు. అంటే దీంతో మనం ఆహా అనుకోవాలి ఓహో అనుకోవాలి తలసరి ఆదాయం పెరిగింది అంటారు. ఈ తలసరి ఆదాయం అంటే మనకు తెలియదు. తలసరి ఆదాయం అంటే ఒక్కొక్కరి తలకు ఇంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి అని చెప్తున్నారు ప్రభుత్వం. మరి వస్తున్నదో లేదో మీరే చూసుకోరు. ఇక ఏడాదిలోనే రాష్ట్రం 10.2% వృద్ధి రేటు నమోదు చేసింది. జాతీయ సగటుతో పోలిస్తే దాదాపు రెట్టింపై డబుల్ అయిందట మనది. 11.29 లక్షలతో రంగారెడ్డి జిల్లా టాప్లో ఉందట. రంగారెడ్డి జిల్లాలో నివసిస్తున్న ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏది సంవత్సరము ఆదాయం ఒక్కొక్కరిది 11,29,000 రూపాయలట. చూసుకోరు. ఏమైనా తక్కువ ఉంటే ప్రభుత్వం దగ్గర అడుగురు మెల్లగా. హన్మకొండ జిల్లాలో తక్కువ ఉందట. అది 2 లక్షల తక్కువ ఉన్నా కానీ 2,37,000 రూపాయలు ఉందట సంవత్సరానికి ఒక్కరికి. తక్కువ ఇది సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2026లో ఇవి చెప్పారు లెక్కలు. ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఇది మాది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్, అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసిన బడ్జెట్ అని చెప్తున్నాడు. సంక్షేమానికి అభివృద్ధికి సమప్రాధాన్యం, అప్పులు ఆదాయాన్ని పారదర్శకంగా వెల్లడించాం. మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేసిండు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ 5 లక్షల రూపాయల ఇందిరమ్మ బీమా పథకం తీసుకొచ్చిండ్రు. ఈ పథకం ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఈ ఆదాయం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయల బీమా తీసుకొచ్చిండ్రు. ఇది మంచిదే ఒక రకంగా.
పిల్లలకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్తో హాజరు పెరుగుతుంది. నిజంగా కూడా కొంతవరకు ఇది ఓకే. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 3,30,000 కోట్ల రూపాయలు కట్టినాం. బీఆర్ఎస్ నేతలు డ్రగ్స్ కేసులపై బీజేపీ నేతలు ఎందుకు స్పందించరు? కేసీఆర్ను కేటీఆర్ హరీష్ రావు బంధించరేమో అంటారు. అంటే కేటీఆర్ హరీష్ రావు కలిసి కేసీఆర్ని అడగా కట్టేసి వచ్చిరేమని అంటుండు ముఖ్యమంత్రి. అందుకే అసెంబ్లీకి రావడం లేదు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, +2 విద్యా విధానం తెస్తాం. అంటే +2 అంటే ఏంటంటే 10వ తరగతి +2 ఇంటర్మీడియట్ తీసేస్తారట. నా లెక్క ఎప్పుడు తప్పలే, మళ్ళీ అధికారం మనదేనని కామెంట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. అధికారం మీద మాదా అనేటువంటిది పబ్లిక్ నిర్ణయిస్తారు. బడ్జెట్ కేటాయింపులన్నీ కాగితపు లెక్కలే. తెలంగాణ హైదరాబాద్ను 3 ముక్కలు చేయడం తప్ప విషయం లేదని చెప్పేసి ఎవరు హరీష్ రావు అంటున్నాడు. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా అట్టినోడు లెక్క. ఆయన కూడా ఆర్థిక శాఖ మంత్రిగా చేసిండు. వట్టి బడ్జెట్ అని మండిపాటు సభ నుంచి వాకౌట్ చేసిండు. ఇక బడ్జెట్ పేపర్లు చించి చెవిలో పూలు పెట్టుకొని బీఆర్ఎస్ సభ్యులు నిరసన చెప్పారు. ఇక చదువులకు పెద్దపీట అని చెప్పేసి చెప్పినారు. ఏం లేదు లెక్క. ఎల్పీజీకి సబ్సిడీకి ఎంతనంట, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 600 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఇట్లా చెప్తున్నారు. రైతు భరోసాకు 23,179 కోట్లు ప్రత్యేక కథనం. ఇప్పుడు రైతు భరోసా ఇస్తున్న మంచిగా ఉండగా మరి ఇన్ని ఎకరాలను లిమిట్ ఎందుకు పెడతలేరు? వీళ్ళకి ఇష్టం లేదు. ఎవరైతే పెద్ద రైతులు ఉంటారో, పెద్దగా 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు, 600 ఎకరాలు, 1000 ఎకరాలు ఉంటారో వాళ్లకు లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వం తహతహలాడుతుంది, బాధపడుతుంది. అయ్యో దేవుతున్నది లోపల. అందుకనే ఒక లిమిట్ పెడతలేరు. 10 ఎకరాల 15 ఎకరాల ఇదని పెడతలేరు లిమిట్. పెట్టకపోతే ఏంటంటే వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి. చిన్నకారు సన్నకారు రైతుల గురించి కాదు ఇక్కడ నడుస్తుంది కథ. దాని మీద కమిటీ వేస్తారు కదా, దాని మీద ప్రత్యేకంగా అన్ని రైతులతో మాట్లాడుతారు కదా, పైసలు ఎక్కువైనాయి ఇట్లుంటుంది అన్నట్టు లెక్క. మరి ఇచ్చేదేమో మరి 2 సంవత్సరానికి 2 సార్లు ఇవ్వాలి కదా, మరి ఒక్కసారి ఎందుకు ఇస్తున్నావు? పైసలు లేవంటారు మళ్ళా. ఇది ప్రజావంచన బడ్జెట్ అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నాడు. 6 గ్యారెంటీలకు పాడేగట్టారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి భ్రష్టు పట్టించారు. ఆదాయం పెంపు లేదు, కానీ అప్పులకు సిద్ధపడ్డరు. 4,000 పెన్షన్ ఏది, నిరుద్యోగ భృతి ఏది, 56% ఉన్న బీసీలకు 4% నిధులే కేటాయిస్తారని చెప్పేసి వాస్తవం అడిగిండు బండి సంజయ్. కువైట్ రిఫైనరీ పై ఇరాన్ మళ్ళీ దాడి చేసింది. భారీగా ఎగిసిపడిన మంటలు. దుబాయ్, బహ్రెయిన్ పైన ఇరాన్ దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లిన టెహ్రాన్. ఇక ఐఆర్జీసీ అధికార ప్రతినిధి నయీని మృతి. ఇజ్రాయెల్ను హెచ్చరించిన కొన్ని గంటలకే హతమైందట. ఇక్కడ శత్రువుల భద్రతను హరిస్తాం అని చెప్పేసి ముస్తఫా ప్రకటించిండు. ఎవరు? ఇరాన్ చీఫ్, ఇప్పుడు ఇరాన్ సుప్రీం. ఇప్పుడు ఇక ఇరాన్ క్షిపణుల ఉత్పత్తి కేంద్రాలను పేల్చేస్తామని చెప్పేసి నెతన్యాహు అంటుండు. తమ క్షిపణుల ఉత్పత్తి ఆగలేదని చెప్పేసి ఇరాన్ చెప్తున్నది. ఇరాన్ వాడు ఆగుతాడు. అసలు యాక్చువల్ విషయం ఏంటంటే మనం క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే ఇరాన్ ఏం చేస్తున్నది మొత్తం కూడా ఎక్కడైతే అరబ్ కంట్రీస్లో ఎక్కడైతే అమెరికా స్థావరాలు పెట్టుకొని అక్కడ నుంచి బాంబులు తర్వాత యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తుందో ఆ స్థావరాలతో పాటు ఈ స్థావరాలకు అవకాశం కల్పించినటువంటి ఏవైతే అరబ్ కంట్రీస్ ఉంటాయో అరబ్ కంట్రీస్ మీద బాంబు వేస్తుంది. ఎవరు? ఇరాన్. వాడు ఏంటంటే విషయం ఏంటంటే మీరు ఎట్లా సహకరిస్తారు అమెరికాకు కానీ ఇజ్రాయెల్ కానీ ఎట్లా సహకరిస్తారు? మీరు సహకరిస్తే మీ పని ఎంతో చూస్తాం, మీ సంగతి ఎంతో చూస్తా అంటుంది ఇరాన్. దీని ద్వారా ఏంటంటే వీళ్ళందరూ పోయి ఈ అరబ్ కంట్రీస్ అందరూ పోయి ఏం అడగాలి? ఇక్కడ ఇజ్రాయెల్ని అడగాలి, తర్వాత అక్కడ అమెరికాని అడగాలి. ఏమని? అరే బాబు అనవసరంగా ఎందుకు రా లొల్లి ఎందుకు నాయన, వాడు ఇరాన్ వాడు ఊకుంటలేడు, వాడు మా పైన బాంబేసి పాడవుతున్నాడు, కాబట్టి మీరు యుద్ధం ఆపండి అని చెప్పేసి వాళ్ళతో చెప్పించడానికి ఒక వ్యూహం పన్నింది ఇరాన్. చాలామంది చనిపోయారు. అసలు యాక్చువల్గా ఖమేనీ అంటాడు ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయాడు, ఆ తర్వాత ఇంకా సైన్యాధ్యక్షుడు చనిపోయాడు, తర్వాత రకరకాలుగా చాలామందిని కోల్పోయినప్పటికీ ఇరాన్ ఆగుతలేదు. ఎట్టి పరిస్థితుల్లో నేను తగ్గేదే లేదు అంటున్నది. ఇట్లా ఈ తగ్గేదే లేదంటే మనకేమవుతుంది అనుకుంటే భారత్ కూడా చాలా నష్టం జరుగుతుంది. అసలు యాక్చువల్గా మనం చెప్తలేము. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా ప్రకటిస్తలేదు. నేను చెప్తున్నా ఇది, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ప్రకటిస్తలేదు. ఏమైంది? ఇక్కడ చమురు ఉత్పత్తుల నుంచి చమురు ఎగుమతులు అనేటువంటి తగ్గిపోయినాయి, గ్యాస్ ఎగుమతులు అనేటువంటివి అక్కడి నుంచి తగ్గిపోయినాయి. తగ్గిపోవడంతో ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ సంక్షోభం ఏర్పడతా ఉంది. దీంతో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, త్వరలో పెరుగుతాయి. అసలు యాక్చువల్గా ఇప్పటికే పెంచేటోళ్ళు
మరి ఎందుకు పెంచలే అని కూడా కొంతమంది డౌట్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పెంచాలి కదా, మరి చమురు ఉత్పత్తి అక్కడ పెరుగుతున్నాయి కదా, బ్యారెల్ ధర పెరుగుతుంది ఇట్లా ఇట్లా అని చెప్పేసి అంటున్నారు కదా, క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి అంటారు కదా, మరి పెట్రోల్ డీజిల్ వరకు పెరుగుతలేవు అంటే పెంచిరు ఆల్రెడీ. ఎవరికి ఫ్యాక్టరీలకు సంబంధించి పెద్ద పెద్ద వాటికి సంబంధించి అది కమర్షియల్ పెంచేసిరు ఆల్రెడీ. డీజిల్ ధర 22 రూపాయలు పెంచారు లీటర్కు, పెట్రోల్ ధర కూడా పెంచేసిరు. కానీ ఎవరైతే ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో ఎందుకు పెంచలేరు అంటే పెంచుతుంటే అది కూడా పెంచుతారు, త్వరలో అది కూడా జరుగుతుంది. చూడండి మీరు ఎందుకు పెంచలేరంటే 4 రాష్ట్రాల్లో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. తమిళనాడులో కానీ, పశ్చిమ బెంగాల్లో కానీ, కేరళలో కానీ ఇట్లా 4 రాష్ట్రాల్లో ఏంటిది అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అక్కడ పాండిచ్చేరి, పుదుచ్చేరిలో అక్కడ కూడా దాని ఏమంటారు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కేంద్రపాలిత ప్రాంతంలో. ఈ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడు ఒకవేళ ధరలు పెంచేసినాం అనుకో, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి అనుకో, ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఆ వ్యతిరేకత రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడైతే మెల్లగా బండి నడిపిస్తున్నారు. నడిపించేసి ఏం చేస్తారంటే ఏప్రిల్లో ఎలక్షన్స్ అయిపోతాయి, మేలో 1000%, నేను చెప్తున్నా కదా 1000% మేలో విపరీతంగా పెట్రోలు తర్వాత డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. గ్యాస్ గృహ అవసరాల ధరలు ఉన్నాయి కూడా, గృహ అవసరాలకు వినియోగిస్తున్నటువంటి గ్యాస్ ఉన్నది కదా, వాటి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం చెప్తలేదు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని మంచిగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి, డూపర్ ఉన్నాయని చెప్తుంది కానీ రేట్లు పెంచుతారు, గ్యారంటీగా పెంచాల్సినటువంటి అనివార్యత ఏర్పడుతుంది. కానీ అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఇప్పుడు కొంచెం పెంచడానికి ఆపేసినారు, అది జరుగుతుంది కథ. ఇక ఇండస్ట్రియల్ డీజిల్పై 22 రూపాయలు పెంచేసారు ఆల్రెడీ ఇండస్ట్రియల్. ఇక ప్రీమియం పెట్రోల్ ధర 2 రూపాయలు హైక్ అయింది, అది కూడా పెరిగింది. సాధారణ పెట్రోల్ డీజిల్ రేట్లు యథాతథంగా ఉన్నాయి. సాధారణ పెట్రోల్ అంటే ప్రజలు ఉపయోగించేటిది. ఎందుకు యథాతథంగా ఉన్నాయంటే ఎలక్షన్స్ ఉన్నాయి ఆడ, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇవి కూడా పెంచుతారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటన, సవరించిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయి. ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఎఫెక్ట్ పడ్డది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర పెరగడంతో పెంపు నిర్ణయించారు. ఇక్కడ కూడా పెంచుతారు, మనవి కూడా పెరుగుతాయి. కాకపోతే ఏంటంటే జర్ర ఆపుతున్నారు, ఎందుకంటే ఆ ఎలక్షన్స్ అయిపోయేదాకా. పాపం నిన్న ఏది అక్కడ భద్రాచలం దగ్గర గోదావరి దగ్గర ఈతందుకు పోయిరట, ఫోటోలు తీతందుకు పోయి అందులో వాడి జారిపడ్డారు. జారిపడి 5గురు చచ్చిపోయారు పాపం, పిల్లలు గల్లంత అయ్యారు. 4 బీటెక్ స్టూడెంట్లు, 1 ఆలయ ఉద్యోగుడు ఉన్నట. అందులో వారిలో 2 భద్రాచలం, 3 ఏపీకి చెందిన వారు ఉండరట. ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకున్న మరో 2 గోదావరి నీటిలోకి వెళ్ళి ఫోటోలు దిగుతుండగా ప్రమాదం జరిగిందంట. ఈ నీళ్ళతోటి తర్వాత ఈ అగ్నితోటి వీటితోటి ఆడుకోకురా నాయన. ఇక ఒక్కొక్కటి స్టంట్లు వేస్తుంటాడు, బైకి లేపుతుంటాడు, ఉయ్యం అంటాడు. జర్ర ఇట్లా అంటే వెనకవాడి తలకాయ పుర్రె వలుగుతుంది. ఇగో ఇటువంటివి చేస్తుంటారు. ఫోటోలు దిగుతుంది ఇప్పుడు ఫోటోలు లేకుంటే ఫోటోకి దండేసే కార్యక్రమం వచ్చే బాధ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే వీరు వేసే కార్యక్రమం కూడా ఇట్లుంటుంది. ఫోటోలు దిగాలని చెప్పేసి పోతున్న నీళ్ళలో దిగితే ఏముంటారని ఆయన కొట్టుకొని పోయారు పాపం. ఒక రకంగా బాధ అనిపిస్తుంది, ఒక రకంగా కోపం వస్తుంది ఇటువంటి వేయడం వల్ల. ఫోటోలు దిగాలంటే మంచిగా వేణో దిగరాదు, మంచిగా ఉన్న కాడ. గోదావరి నీటిలోకి వెళ్ళి ఫోటోలు దిగుతుండగా ప్రమాదం జరిగింది. విలీన ఏటపాక మండలంలోని కొల్లుగూడెం వద్ద ఘటన జరిగింది. ప్రమాదానికి ముందు స్నేహితులంతా కలిసి ఆలయం వద్ద దిగిన ఫోటోలు ఇవి. వీళ్ళందరూ కలిసి దిగిరు 6 ఫోటోలు దిగిరు, తర్వాత లేకుండా పోయారు పాపం. పాపం పిల్లలు బాగా ఏంటంటే మా పిల్లగానికి ఏం పని చెప్పమండి, మా పాపకైతే అసలే పని చెప్పము. అసలు మా పాపకు కష్టం అంటే ఏంటో తెలియదు. కష్టం అంటే ఏంటో తెలియకుంటే నష్టమవుతారా నాయన. కష్టం అంటే ఏంటో తెలియాలి. పిల్లలకు అన్నీ తెలిసినట్టు చేయాలి మనము, అన్నీ తెలియాలి. ప్రేమగా చూసుకోవాలి. ప్రేమగా చూసుకోవద్దని ఎవరు అంటలేరు. ప్రేమగా చూసుకోవడంతో పాటు వాళ్లకు అసలు విషయం ఏంది, అసలు ఏంది పరిస్థితి ఏంది అని చెప్పేసి అన్ని విషయాలు వాళ్ళకి తెలిసినట్టు చేయాలి. లేకపోతే ఏమైంది చూడు, చిన్న విషయం. అసలు పిల్లిని ఇవ్వలేదని చచ్చిపోయాడు. పిల్లిని బయట వదిలిపెట్టి వస్తామంటే చచ్చిపోయింది పాప. పెంపుడు పిల్లి విషయంలో గొడవ జరిగింది. ఎంబీబీఎస్ విద్యార్థి చూసుకో, చిన్నపిల్ల కూడా కాదు, మళ్ళీ ఇంకా ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంబీబీఎస్ చేస్తుంది ఆ అమ్మాయి. ఎంబీబీఎస్ విద్యార్థిని సూసైడ్ చేసుకున్నది. పిల్లిని పెంచొద్దని అన్నారు పేరెంట్స్, పిల్లిని పెంచుకోవద్దు అట్లా అని అన్నారట. అయితే ఎక్కడైనా వదిలేస్తామని చెప్పిరట. ఇంట్లో పిల్లిని పెంచుకుంటుందిగా ఈ పాప,
పెంచుకుంటుంటే లేదు మేము తీసుకొని వదిలేస్తాం, ఈ పిల్లి సలగుండా అనవసరంగా అన్ని బట్టలు పాడి చేస్తుంది, అంతా అట్లా చేస్తుంది అని చెప్పేసి చెప్తుండట. చెప్తే ఏమైనా వదిలేస్తామని చెప్తే అలవల్ల సూసైడ్ చేసుకుంది అమ్మాయి. ఎంబీబీఎస్ అంటే డాక్టరు కోర్సు చేస్తున్నది. ఇట్లా జరుగుతున్నాయి. కాకపోతే అందుకనే మనము జాగ్రత్తగా అన్ని విషయాలు చెప్పుకుంటూ పెంచాలి పిల్లల్ని. బయటకు వెళ్ళడానికి చెప్పండి ప్లీజ్ అంటున్నాడు, డామ్ అని చెప్పేసి మంటరాల్లో ఎక్కుకున్నాడు ఎవరు, ట్రంప్. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. విజయక్రాంతిలో ప్రత్యేక వ్యాసం రాశాను నేను ఇవాళ. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టడంతో దానిపైన రాశాను నిన్న, ఇవాళ వచ్చింది అది. ఇగో అందరికీ అన్ని ప్రజల పద్దు రాష్ట్ర బడ్జెట్ 2026 విడుదల చేసిండ్రు. మొత్తం బడ్జెట్ 3,24,234 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లు. మూలధన వ్యయం 47,267 కోట్లు. ఇగో ఇది కథ. 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిదిద్దే పునాది అని ఈ బడ్జెట్ అని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్తున్నాడు. గ్రోత్ ఇంజన్గా పోతున్నాం అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇగో దేనికి ఎన్ని పెట్టినామంటే ఇట్లా. ఇక బీసీ సంక్షేమానికి 12,511 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 11,784 కోట్లు. బీసీల జనాభా ఎంత ఉంది, ఎస్సీల జనాభా ఎంత ఉన్నది? ఎస్టీలకు 7,334 కోట్లు. అసలు యాక్చువల్గా వీళ్ళకి కేటాయించాల్సిందే, ఎస్సీ ఎస్టీ సోదరులకు 100% న్యాయం జరగాల్సిందే. కానీ బీసీల విషయంలో ఏమైంది? మళ్ళా మైనార్టీ సంక్షేమం కోసం 3,769 కోట్లు. 6 గ్యారెంటీలకు 50,713 కోట్లు. వ్యవసాయానికి ఇట్లా, విద్యుత్కి ఇంత, పౌర సరఫరాలకు ఇంత, పశు సంవర్ధకానికి ఇంత, విద్యకి ఇంత, వైద్యానికి ఇంత, కార్మిక శాఖ ఇంత, మహిళా సంక్షేమం ఇంత, పర్యాటకం ఇంత. ఇవన్నీ కూడా 1,000 కోట్లు పెంచుకుంటూ పోయారు. ఉట్టిగానే పోయినసారి దాంట్లో ఒక 1,000 వేసుకుంటూ పోయారు. 1,000 వేస్తే ఏంటంటే ఇప్పుడు చాలామందికి తెలియని వాళ్ళకి ఏమైతే తెలుసా, కొంతమంది యూట్యూబర్లు నేను చూస్తే నవ్వు వస్తుంది వాళ్ళని చూస్తే. వాళ్ళకి మినిమం అవగాహన ఉండదు అసలు బడ్జెట్ అంటే ఏంటిది, అసలు యాక్చువల్గా ఏంటి పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా తెలివాయి. 1,000 కోట్లు పెంచారు కదా, 1,000 కోట్లు పెంచినరు, అద్భుతం, సూపర్ డూపర్ అని చెప్తున్నారు కొంతమంది. నాకు నవ్వు వస్తుంది వాళ్ళని చూస్తే. అరే ఇప్పుడు కేటాయింపులు బాగానే ఉన్నాయి కానీ మరి పరిస్థితి ఏంటి, ఖర్చు ఏమైంది, ఏం కథ, పోయినసారి ఏం ఖర్చు పెట్టారు, ఈసారి ఏం ఖర్చు పెడతారు, నిజంగా ఏంది పరిస్థితి ఏంది, వాస్తవాలు ఏంది, ఇవన్నీ కూడా వాళ్ళకేం తెలివాయి. ఇక మాట్లాడుతూ ఉంటారు. ఇక మాట్లాడుతూ ఉంటే అట్లా కొంతమంది అట్లా నడుస్తుంటుంది. అవగాహన లేమితో మాట్లాడతారు, తెలియదు. చాలామందికి అది ఉంటుంది వ్యవస్థ. కాబట్టి దాని మీద పూర్తిగా అవగాహన ఉంటే, నేను ఎకనామిక్స్ స్టూడెంట్ డిగ్రీలో, ఇగో కాబట్టి ఇట్లా బడ్జెట్కి సంబంధించిన అంశం మొత్తం కూడా రాసుకొచ్చింది. అన్ని పేపర్లలో కూడా వార్తనే ప్రధానంగా ఉంది. ఆ రెండు ఒక్కటే, ఫామ్ హౌస్లో కాల్పుల ఘటనపై బీజేపీ పెదవి విప్పలేదేమి. ఇక బీఆర్ఎస్ బీజేపీ కలిసే ఉన్నాయి. అల్లుడు కుమారుడి చేతిలో కేసీఆర్ గృహ నిర్బంధం అట. ఎవరు? కేటీఆర్, హరీష్ రావు కలిసి కుర్చీ గట్టేసి వచ్చిరని చెప్పేసి అంటున్నాడు. ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ఆయన బయటకు వస్తలేడని అంటున్నాడు. మరి ఏం చేస్తున్నారో తెలియాలి. ఇక ఫోన్ ట్యాపింగ్లో చట్టం ప్రకారమే నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే విద్యా విధానం. విద్యా కమిషన్ నివేదికకే ఫైనల్ కాదు. ఫోన్ ట్యాపింగ్లో చట్ట ప్రకారమే ముందుకు పోతాం. మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. తెలంగాణ ఆగమైందని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ అంటుంది. 6 గ్యారెంటీల మోసాన్ని ఎండగడతాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన చెప్పింది. ఇక్కడ బీజేపీ ఏమంటుందంటే బడ్జెట్ మీద, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గతేడాది బడ్జెట్, పోయినసారి బడ్జెటే మళ్ళీ పెట్టినట్టుండు, మర్చిపోయి తీసుకొచ్చినటువంటి పేపర్ అని రామచంద్రరావు ఎద్దేవా చేస్తున్నాడు. డిప్యూటీ సీఎం పొరపాటున చదివారేమో పోయినసారి బడ్జెట్. ఇక ఫాల్స్, ఫెయిల్డ్, ఫ్యాన్సీ బడ్జెట్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. ఇక ఇవాళ రంజాన్ ఉన్నది. అందరికీ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. పవిత్ర మాసం ఇది. ఇవాళ రోజాలు అంటే ఏవైతే ఒక్క పొద్దులు ఉంటారో ఒక్క పొద్దులు ఇడుస్తారు. ఇవాళ మొత్తం ఇక ఆగిపోతాయి. ఇక పెట్రోల్ ధరల మూత, షాక్ ఇచ్చిన చమురు కంపెనీలు. ప్రీమియం పెట్రోల్ 2.35, ఇండస్ట్రియల్ డీజిల్ 22 రూపాయలు పెంచినట. రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయని చెప్పేసి అంటారు. కానీ ఇవి కూడా పెరుగుతాయి. ఎప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోగానే చూడరు మీరు, రేట్లు పెరుగుతాయి. ఇవన్నీ పెరుగుతాయి, పెట్రోల్ డీజిల్ ధరలు అన్నీ కూడా. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేస్తున్నాడు ఎమ్మెల్సీ తీర్మానం వలన. దేనిపైన? బడ్జెట్ ఆమోదం లేనిదే 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పెట్టిన బడ్జెట్ ఒకదానికి, కానీ దీనికి సంబంధం లేకుండానే వేరే దానికి ఇష్టం వచ్చినట్టే ఖర్చు పెడుతున్నారు.
అట్లా ఖర్చు పెట్టడం వల్ల నిజంగా కేటాయించిన దానికి చెప్పిన దానికి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి తీర్మానం అంటున్నారు. దానికి వినతి పత్రం ఇచ్చిండు మండలి చైర్మన్కి. రాష్ట్రంలో 2014 నుంచి 24 వరకు ఇదే తీరు. శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్లకు ఎమ్మెల్సీ తీర్మానం వలన నిన్న ఫిర్యాదు చేసిండు. ఇక ఈవీ బస్సులు అద్దెకు కావాలను ఆర్టీసీ చిత్రం. ఇగో ఇట్లా పరిస్థితి. ఈవీ బస్సులు అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ వెహికల్స్, కరెంటుతో నడిచేటి. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. సంక్షేమానికి నవోదయం, 9 కొత్త పథకాలకు శ్రీకారం. మొత్తంగా ఆ రంగాలకు 1,45,591 కోట్లు కేటాయింపు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా, ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్తో డిజిటల్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఆరోగ్య భద్రత, ప్రమాద బీమా, పేదల విద్యకు పెద్దపీట, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు 5,000 కోట్లు, 6 గ్యారెంటీల హామీ అమలుకు 50,713 కోట్లు. బడ్జెట్, కొత్త బడ్జెట్ ముఖ చిత్రం ఇట్లున్నదని చెప్పేసి ప్రత్యేకంగా కథనం వేసింది ఈనాడు దినపత్రిక. సంచి, దీన్నే బడ్జెట్ అంటారట. ప్రాధాన్య శాఖలు, రంగాలకు కేటాయింపులు ఇలా ఉన్నాయని చెప్పేసి ఏ రంగాలకు ఎంత ఉంటున్నాయి. రెవెన్యూకి 2,34,405 కోట్లు, ద్రవ్యలోటేమో 58,458 కోట్లు, మూలధన వ్యయమేమో 47,267 కోట్లు, రెవెన్యూ మిగులేమో 6,857 కోట్లట. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 33,688 కోట్లు సీతక్క శాఖకు. ప్రాథమిక ఉన్నత విద్య 26,674 కోట్లు. ఇవి బీతాలకే సరిపోతాయి, ఆడికాడికైతే. వ్యవసాయ సహకారం 23,179 కోట్లు. ఇది రైతు భరోసాకు సరిపోతుంది కథ. నీటిపారుదలకు 22,615 కోట్లు. ఇంట్లో జర పైసలు మిగులుతాయి అలాకు. పురపాలక పట్టణాభివృద్ధి 17,907 కోట్లు. ఇక వైద్యం ఆరోగ్యం 13,679 కోట్లు. చూసుకో ఎట్లున్నదో కథ. ఇది మేము ఎంచుకున్న లక్ష్యాల వైపు అడుగులు వేయడంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నాం. ఈ 2 ఏళ్లలో రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తీసుకురాగలిగాం. ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చిన సొమ్మును తిరిగి వారి అభ్యున్నతి కోసమే వెచ్చిస్తున్నామని చెప్పేసి బడ్జెట్ ప్రసంగంలో బట్టి విక్రమార్క చెప్పిండు. మూసీపై ముందుకే, రాజీ లేదు, భరాసా భాజపా ఒక్కటే అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై భాజపా నేతలు ఎందుకు స్పందించరు? ఫోన్ ట్యాపింగ్ కేసుకు హరీష్ రావు పై కొట్టేసిన కేసుకు సంబంధం లేదు. ఇక్కడ బడ్జెట్లో సంక్షోభం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నట మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఇగో పండుగ పూట యుద్ధ బీభత్సం ఎక్కడ? పశ్చిమాసియాలో. పశ్చిమాసియాలో ఆగని దాడులు, ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతుంది ఇరాన్ విరుచుకుపడితే ఇప్పుడు మనం మామూలుగా అనుకుంటున్నాం, కానీ ఖతార్ నుంచి మనకు ఎక్కువ గ్యాస్ వస్తుంది. గ్యాసు అత్యధికంగా వచ్చేది మన ఖతార్ నుంచి. అయితే ఖతార్లో ఉన్నటువంటి గ్యాస్ నిల్వలపైన బాంబు వేసిండు ఇరానోడు. చూసుకో ఎట్లుంటుందో కథ. చాలా డేంజర్లో ఉన్నది పరిస్థితి అంతా, తెలియనిస్తలేరు. కువైట్లోని కీలక రిఫైనరీలో మంటలు వచ్చినాయి. శత్రు దేశాల్లోని పర్యాటక ప్రాంతాలపై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తుంది. ఆపర్రా మీ పని చేస్తా అని. నాటో దేశాలు పెరికి పందాలని చెప్పేసి ట్రంప్ చిందులేస్తున్నాడట. ఇక ప్రీమియం పెట్రోల్ ధర 2 రూపాయలు పెరిగింది. పారిశ్రామిక డీజిల్ ధర 22 రూపాయలు పెరిగింది. బడ్జెట్పై భరాసా రుసరుస, వాకౌటు, కాగితాల చించివేత, చెవులో పువ్వులతో నిరసన, బాండ్లు రాసిచ్చారు, మోసగించారని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. మరో 1,00,000 కోట్ల రూపాయల అప్పుల భారం అని చెప్పేసి ఎండమయ బడ్జెట్ అని చెప్పేసి బండి సంజయ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నాడు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఎటువా కిరణా? ఆంధ్రజ్యోతి గీడున్నది. రైట్. రైట్. ఇది ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో 12వ తరగతి వరకు స్కూల్లోనే చదువుకోవాలి. ఏది ఇంటర్మీడియట్ ఉండదు ఇప్పుడు. ఇక 10+2 అంటారు ఇప్పుడు, ఎందుకంటే సెంట్రల్ సిలబస్ ఇట్లా ఉంటుంది. రాష్ట్రంలో ఇకపై +2 విద్యా విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తారట. విద్యా కమిషన్ నివేదిక ఫైనల్ కాదు. అభ్యంతరాలుంటే కేశవరావు కమిటీకి చెప్పొచ్చు. రేషన్ కార్డులు ఉన్నోళ్లకు
కుటుంబ జీవిత బీమా చేస్తురట. భూముల అమ్మకానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. చూసినావా, ఇక భూములు అమ్ముకుంటారట. అమ్ముకుంటామని చెప్పేసినారు. అమ్మకం వ్యతిరేకం కాదంటే అమ్ముతాం అన్నట్టు. ఆ డబ్బును క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయడమే మా విధానం. మాది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్. లీకేజీలను అరికట్టి ఆదాయం పెంచుకుంటాం. అందరం కలిసి తెలంగాణ పిత ఎవరో నిర్ణయిద్దాం. తెలంగాణ పిత గురించి చర్చ జరుగుతుంది కదా, ఎవరో నిర్ణయిద్దాం అంటున్నాడు. ఇక ఆధార్ కోదండరాంల ఎమ్మెల్సీ అంశం గవర్నర్ కోర్టులో ఉంది. ప్రణాళిక ప్రకారమే గ్యారంటీల అమలు. మూసీ ప్రక్షాళన విషయంలో ముందుకే వెళ్తాం. బీఆర్ఎస్ అబద్ధాల మాయలో పడ్డ గాంధీ మనువడంట. డ్రగ్స్ కేసుపై బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదు? మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిండు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దు కావు అని చెప్పేసి విద్యా కమిషన్ అంటుంది. ఎందుకంటే 10+2 అంటే 10వ తరగతి పరీక్షలు ఉంటాయని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అట్లేముండదు, 10వ తరగతి పరీక్షలు ఉంటాయి. అందరికీ బీమా, ఆహార ధీమా. బడ్జెట్లో కొత్త పథకాలను ప్రకటించిండు రేవంత్ రెడ్డి సర్కార్. సకల జనులపై వరాల జల్లులు. రేషన్ కార్డుదారులకు ఇందిరమ్మ జీవిత బీమా పథకం. రాష్ట్రంలో 1,15,00,000 మంది కుటుంబాలకు 5 లక్షల బీమానంట. కుటుంబ పెద్ద ఏ కారణంతో మరణించినా పరిహారం ఇస్తారు. పాఠశాల విద్యార్థులకు అల్పాహారంగా పాలు, రాగి జావ ఇస్తారట. ఇంటర్ విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం. ఇక పట్టాలపైకి ప్రభుత్వ ఉద్యోగుల నగదు రహిత ఆరోగ్య పథకం. దేశంలోని తొలిసారిగా ఉద్యోగులకు ప్రమాద బీమా స్కీమ్ పెడుతున్నారు. ఉద్యోగి ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి 1,20,00,000 రూపాయలు ఇస్తారట. చేయుత పథకం కింద మరో 2 లక్షల పింఛన్లకి ఓకే చెప్పిరట. ఈ కుటుంబ ఇప్పుడేంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తారంటే కొంతమంది లొలి పెట్టుకుని కూడా ఇట్లా రోడ్డు ప్రమాదాలు చేస్తున్నాడు, గుద్ది సంపుతురు. ఇదో పరిశాన్ ఉన్నది చూడరు. మరి చేయుత పథకం కింద మరో 2 లక్షల పింఛన్లకు ఓకేనంట. సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్తో యువతకు ఉపాధి. ఇక ఏటీసీ విద్యార్థులకు నెలకు 2,000 రూపాయల ఉపకార వేతనం. ఈ ఏడాది ఎక్సైజ్ నుంచి అదనంగా 4,000 కోట్ల రూపాయలు పిండే ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎక్సైజ్ శాఖ మీద కూడా దృష్టి పెట్టిరట. ఇంకో ఇట్లా పింఛన ఏది బడ్జెట్ పెట్టినప్పుడు ఇట్లా కార్టూన్లు వేస్తుంటారు పెద్ద తలకాయ పెట్టి. ప్రజాధనానికి కాపలాదారులం. గొప్పల కోసం మభ్యపెట్టే మాటలు చెప్పం. ప్రశ్నించిన వారికి బాధ్యతతో జవాబిస్తాం. గత సర్కార్ విధ్వంసాన్ని సరిదిద్దుతున్నాం. 17 మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ హెల్త్ ప్రొఫైల్ అమలు చేస్తామని చెప్పేసి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపడతాం. బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడాడు. ఇక పంటల బోనస్ 3,500 కోట్లంట. సన్నవడ్లతో పాటు ఇతర పంటలకు బోనస్ ఇచ్చే అవకాశం ఉందంట. ఇక ఖరీఫ్లో మళ్ళీ పంటల బీమా. వచ్చే ఏడాది అప్పులు 82,000 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10 నెలల్లోనే రుణాలు 69,000 కోట్లు ఉన్నాయంట. ఇట్లా మొత్తం కూడా ఇచ్చేసింది. ఇందిరమ్మ ఇండ్లకు భారీగా నిధుల కోత పడ్డది. పోయినసారి ఎంత ఉండే 12,751 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇందిరమ్మ ఇండ్లకు ఈసారి జస్ట్ 5,500 కోట్లు కేటాయించారట. మరి ఏం సరిపోతే చూడాలి. మరి 6 గ్యారెంటీలకు తగ్గిన కేటాయింపులు పోయినసారి అంతా కూడా లేవట. బరువు తగ్గించే సూది మందు ఎంతనంట? నెలకు 1,290 రూపాయలంట నుంచి 1,750 రూపాయలు దాకా ఉంటుందంట. సెమా గ్లూటైడ్ ఔషధాన్ని సొంతంగా మార్కెట్లోకి తెచ్చింది నాట్కో ఫార్మా. ఈ ఔషధంపై నోవో నార్డిక్స్కు పేటెంట్ ఉందంట. పేటెంట్ గడువు ముగిసిన రోజే కొత్త ఔషధాలను తీసుకొచ్చింది నాట్కో సంస్థ. ఏమిది ఇప్పుడు బరువు తగ్గించడానికి బాగా ఊబకాయంతో బాగా లడ్డుగా అయిపోయి పెరుగుతున్నారు కదా, వాళ్ళకు తగ్గించడానికి సూదులు కూడా వచ్చినాయట, ఇంజక్షన్లు. ఇక భూతల దాడులు ఏది భూమికెళ్ళి దాడి చేస్తారట, మీదికెళ్ళి కాకుండా. హార్మోజ్ విముక్తికి సిద్ధమైన అమెరికా ఇరాన్ తీర ప్రాంతాలు దీవుల స్వాధీనానికి ప్రణాళిక చేస్తుందట. పశ్చిమాసియా వైపు ట్రిపోలి బాక్సర్ యుద్ధ నౌకలు ఈ మంచిగా ఉన్నాడు, మంచిగా బాంబులు వేసుకుంటారు. కానీ మన పరిస్థితి ఏం కావాలని దారుణంగా ఉంది పరిస్థితి. రష్యా చమురుపై మరోసారి ఆంక్షలు సడలింపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ప్రీమియం పెట్రోల్ ధరల పెంపు లీటర్ ₹2 నుంచి ₹2.35 మేర పెరిగినాయట. కొత్త రేట్లు శుక్రవారం నుంచి అమలు, నిన్న నుంచి వస్తాయట. సాధారణ పెట్రోల్ డీజిల్ ధరలు యథాతథంగా ఉంటాయి. ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు ₹22 పెరిగినాయి. సాధారణ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఏమవుతుంది? అక్కడ 4 రాష్ట్రాలలో ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఆడ దెబ్బ పడుతుంది. అందుకని పెంచుతలేరు. ఇప్పుడు ఇది అయిపోగానే పెంచుతారు చూడురి. ఇక హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపు హైదరాబాద్లోనూ 50% అంట. ప్రస్తుతం 40%, దాన్ని 50%కి పెంచిన కేంద్రం దేశంలో 8 మహానగరాలకు వర్తిస్తారట. ఇక హైదరాబాద్లో వేతన జీవులకు ఊరట. ఇంటి యజమానితో అద్దెదారు రేషన్ను విధిగా తెలపాలని షరతు పెట్టిరట.
రిలేషన్ను. ఐటీ రూల్స్ 2026 నోటిఫై చేసిన కేంద్రం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇక ఏప్రిల్ చివరి నాటికి బ్యారెల్ $180 దాటుతుందని చెప్పేసి అంటున్నారు. చూసుకో, ఇక ఏప్రిల్ చివరి నాటికి నిజంగా ఇట్లా దాటితే మనకు డబుల్ అవుతుంది రేటు. పెట్రోల్ ధర, డీజిల్ ధర $200 అవుతుంది లీటర్. ఇట్లయితే మరి ఏం చేస్తారు కథ? శుక్రవారం $119 తాకిన చమురు ధర. ఇరాన్ దాడుల్లో కువైట్ రిఫైనరీలో మంటలు వచ్చినాయి. 150 నుంచి $200 పెరుగుడు ఖాయం. ఇదే ఉంటే నిజంగా అయితే చమురు గ్యాస్కు మరో 6 నెలలు కష్టాలే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ముస్లింల వద్ద కొనొద్దన్న వారికి అరబ్ చమురు ఎందుకు? కేంద్రాన్ని ప్రశ్నించిండు ఎంపీ అసదుద్దీన్ అట. చమురు వస్తే కూడా వద్దంటుండు ఈయన. మళ్ళీ ఈయన ఒక కథ మనోడు. డేటా ఇవ్వకుంటే జైలుకే. చమురు గ్యాస్ సంస్థలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే ఇవి మొత్తం బ్లాక్ చేస్తున్నారట. మొత్తం గ్యాస్ ఉన్నా లేదంటున్నారు. ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. దేశంలో పిఎన్జి తర్వాత సిఎన్జి 100% సరఫరా అవుతుంది. ఇంధన సంక్షోభంపై ప్రజల్లో ఆందోళన తగ్గింది. ఆన్లైన్ బుకింగ్స్ పెరిగినాయని చెప్పేసి పెట్రోలియం శాఖ అంటున్నదట. ఇక ఫోటోలు దిగేందుకు పోయి నీళ్ళ మునిగిపోయినట 5 పాపం. గోదావరిలో 5 విద్యార్థులు గల్లంతు, 3 మృతదేహాలు లభ్యమైనాయి. ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో విషాదం. మృతుల్లో 2 విద్యార్థులది తెలంగాణనట, 3 ఇక్కడ ఏపీనట పాపం. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఇగో అసెంబ్లీ అనుమతి లేదు కానీ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అసెంబ్లీ అనుమతి లేదంటే ఇప్పుడు బడ్జెట్లో వీటికి సంబంధించి లెక్క అసలు ఏముండదు, కానీ ఖర్చు మాత్రం బరాబర్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి అవసరం వచ్చిన దానికి వాళ్ళకు మేము మిగిలితే అటువంటి దానికి ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తున్నారు, అన్యాయం జరుగుతుంది దీనివల్ల ప్రజలకు అని చెప్పేసి తీర్మాన్ మల్లన లెటర్ ఇచ్చండి నిన్న మండలి చైర్మన్కి, వైస్ చైర్మన్కి. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఆర్టికల్ 204(3) నిబంధనలకు వ్యతిరేకం. 2014 నుంచి 2024 వరకు ఈ అసంబద్ధ అప్రజాస్వామిక విధానమే కొనసాగింది. 10 ఏళ్ల పాటు జీరో బడ్జెట్ పేర ప్రజాసొమ్మును దారి మళ్లించిండ్రు. ఎందుకు ఇప్పుడు బీసీలకు బడ్జెట్ పెట్టిరు కదా లాస్ట్ టైము. 11,400 కోట్ల రూపాయలు కేటాయిస్తే 2,500 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. మరి మిగతా పైసలు ఏమైనాయి అంటే దారి మళ్లించేసారు. ఇటువంటిది చేయొద్దని చెప్పేసి తీర్మానం వలన లెటర్ ఇచ్చిండు. 10 ఏళ్ల పాటు జీరో బడ్జెట్ పేర ప్రజాసొమ్మును దారి మళ్లించారు. అసెంబ్లీ ఆమోదం లేని స్కీమ్స్కు నిధులు వెచ్చించారు. 2014 నుంచి 2019 మధ్య 84,650 కోట్ల రూపాయలు అదనపు ఖర్చు చేసిండ్రు. 2019-20లో 47,896 కోట్లకు అసెంబ్లీ అనుమతి లేదు. అందువల్ల ఈ అంశాన్ని బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్గా పరిగణించాలి. సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన అధికారులను సభ ముందుకు రప్పించాలి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీర్మానం వలన మాట్లాడిండు. జీరో బడ్జెట్ ఖర్చులపై మండలి చైర్మన్, వైస్ చైర్మన్లకు మల్లన్న ఫిర్యాదు చేసిండు నిన్న. ఇష్టం వచ్చినట్టు ఖర్చు ఎట్లా చేస్తారు, మీ ఇష్టం వచ్చినట్టుగా ఎట్లయితుందని లెక్కని. ఇక రూపాయి భారీగా పతనమైంది. ఆల్ టైం కనిష్టానికి రూపాయి పడిపోయింది. డాలర్తో పోలిస్తే 92 రూపాయల చిల్లర ఉండే కదా, ఇప్పుడు 93 రూపాయల 49 పైసలు అయిందట. ఇండియా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న అమెరికా, ఇరాన్ వార్. ఇక 11 దేశాల గగనతలను ఉపయోగించొద్దు. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, సౌదీ, బహ్రెయిన్, ఒమన్, ఇరాక్, తర్వాత జోర్డాన్, యుఏఈ, ఖతార్, కువైట్ దేశాల ఎయిర్ స్పేస్లకు దూరంగా ఉండాలి. FL 320 కంటే తక్కువ ఎత్తులో ఫ్లైట్స్ నడపొద్దు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వేళ విమానయాన సంస్థలకు DGCA కీలక హెచ్చరికలు జారీ చేసిందట. ఏమైంది? ఒకవేళ ఎంత తక్కువ FL 320 కంటే తక్కువ ఎత్తులో కిందికి ఫ్లైట్ నడపద్దు. ఎందుకంటే యుద్ధ విమానాలు, కథాకారకాలు ఇవంతా కూడా నడుస్తుంటారు కాబట్టి చేయొద్దు. కాబట్టి కొంచెం పైనుంచి నడుపుకోవాలని చెప్పినట విమానయానం. లేకపోతే గుద్దుకుంటాయి కదా, గుద్దుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది, ప్రమాదాలు జరుగుతాయి. ఇక వాహనదారులకు షాకింగ్ న్యూస్. అంతర్జాతీయ పరిస్థితుల ఎఫెక్ట్ పడ్డదట. లీటర్ పవర్ పెట్రోల్పై ₹2.26 పెరిగింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ లేక నో స్టాక్ బోర్డు కూడా పెడుతున్నట. నార్మల్ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఛాన్స్ ఉందట. బ్యారెల్ ధర $110 దాటితే కష్టమే ఉంటుంది లెక్క.
మరి ఏమవుతుంది ఈసారి అయితే 180 రూపాయలు అంటారు, ఇక డబుల్ అయితే రేటు చూసుకోరు మరి. 150 నుంచి 200 రూపాయలు కావడం ఖాయం. ఈ ఎలక్షన్స్ అయిపోయినాక చెప్తారు చూడరు ఎట్లుంటుందో. బట్టి బడ్జెట్ బోగస్ బడ్జెట్ అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు అంటుండు. తుస్సుమనిపించిండ్రు. తెలంగాణ బడ్జెట్ 3.24 లక్షల కోట్లు, 1.15 కోట్ల కుటుంబాలకు ఇన్సూరెన్స్ అంట. చేయూతలో కొత్తగా 2 లక్షల మందికి పెన్షను, జూనియర్ కాలేజీల్లో బ్రేక్ఫాస్టు, మిడ్ డే మీల్స్, ఉద్యోగులు పెన్షనర్లకు నగదు రహిత ఉద్యోగ భద్రత స్కీమ్ పెట్టినట. 6 గ్యారెంటీలకు 50,713 కోట్లు, రైతు భరోసాకు 18,000 కోట్లు, గృహజ్యోతికి 2,080 కోట్లు, ఇక 4,000కు చేరని వృద్ధాప్య పెన్షన్ పెంచలే, స్పష్టత లేని నిరుద్యోగ వృత్తి, ఇంకా కూడా ఏం చెప్పలేదు దాని గురించి. బీసీ గొంతు కోసిన సర్కార్ అని చెప్పేసి గంగుల కమలాకర్ అంటున్నాడు. 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఏమాయ్? బీసీల ఆత్మగౌరవ భూములను లాగే ప్రయత్నాలు చేస్తుండ్రు. బీసీల చెవిలో పూలు పెట్టి మోసం, త్వరలో బీసీల ఆగ్రహం చూస్తారని చెప్పేసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అంటున్నాడు. పోలీసుల పేరుతో బెదిరింపులట. అగో పశువుల వ్యాపారం నుంచి అక్రమంగా వస్తువులు 50,000 డిమాండ్ చేసిరట. 34,000 ఇచ్చుకున్న వ్యాపారి. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి శివార్లో ఘటన. 24 గంటల్లో కేసును ఛేదించారు పోలీసులు. 4 నిందితులను అరెస్ట్ చేసిరు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుందట. భద్రాద్రి కొత్తగూడెంలో విషాదం. గోదావరి నదిలో స్నానానికి వెళ్ళి 5 విద్యార్థులు గల్లంతయ్యారట. అమరావతి SRM ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులట వీళ్ళు. సెలవుల్లో భద్రాచలం పర్యటనకు వచ్చే స్టూడెంట్స్ ఫోటో తీద్దామని పోయిరట. అలా పడ్డరు, ఆగమయ్యారు పాపం. మరింత ముదురుతున్న యుద్ధం. అస్సలు వెనక్కు తగ్గని అమెరికా, ఇరాన్. ఇరానోడు కూడా తగ్గుతాడు. చిన్న దేశం అనుకున్నా కానీ వాడు తగ్గుతలేడు. తూకిత్తే అంటే మైకిత్తే అంటున్నాడు వాడు. ఏమవుతుంది ఇక్కడ? అరబ్ కంట్రీస్ అందరిపైన బాంబు వేస్తున్నాడు. బాంబు వేస్తే ఏమవుతుంది? మనకేమవుతుందంటే బాంబు వేస్తే అక్కడ పెట్రోల్ నుంచే వచ్చేది అక్కడి నుంచే వస్తుంది, మనకు డీజిల్ అక్కడి నుంచే వస్తుంది, తర్వాత చమురుత్పత్తులు అన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి. ఇక్కడ అయితే గ్యాస్ కూడా అక్కడి నుంచే వస్తుంది. అక్కడ బాంబులు వేస్తే ఇప్పుడు మనకు దెబ్బ పడుతుంది. మళ్ళీ వాడు బాంబు వేసుకుంటే ఇప్పుడు ఇతరాల మొక్కలు పంచాయతీ పెట్టుకుంటే పిల్లగాని బాయిలు వేసినట్టున్నది కథ. ఇప్పుడు కువైట్లో కీలకమైన రిఫైనరీపై IRGC అటాక్ చేసింది. హర్ముజును తెరిచేందుకు US విశ్వ ప్రయత్నాలు చేస్తుందట. రంగంలోకి A-10లు, అపాచీ హెలికాప్టర్లు. ఇక నాటో దేశాలపై ట్రంప్ చిందులు. ట్రంప్ను లైట్ తీసుకుంటున్న మిత్ర దేశాలు. యుద్ధం వేళ చైనా కొత్త మెలిక పెట్టిందంట. ఎరువుల ఎగుమతులపై డ్రాగన్ ఆంక్షలు విధించింది. చూసుకో ఇక తుస్సు అనిపించిన బడ్జెట్. బట్టి బడ్జెట్ బోగస్ బడ్జెట్ అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు అంటున్నాడు. అసెంబ్లీ అనుమతి లేకుండానే ఇవన్నీ కూడా ఖర్చు చేస్తారు, ఇది పక్కకు పెట్టాలని చెప్పేసి వినతిపత్రం ఇచ్చిండు ఒకటి నిన్న తీర్మానమన్న ఎమ్మెల్సీ. కస్టడీ మృతి దారుణమైన ఘటన అని చెప్పేసి నిజామాబాద్ జైల్లో 2017లో ఖైదీ మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం స్పందించింది. ఇది మొత్తం కూడా అన్యాయమే జరిగిందనడానికి ఇవన్నీ కూడా కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈద్ ముబారక్ అగో కాకపోతే పెట్టి ఈద్ ముబారక్ చెప్పినంతే. నమస్తే అంటే నమస్తే అంటారు మరి. సలాం అలైకుం, వాలేకుం సలాం. ఏమాయ్ ఇక్కడ రావాలి, ఇక్కడ వస్తుంది. ఫస్ట్ పేజీ వచ్చిన అది సెకండ్ పేజ్ తీద్దామంటే రానట్టుంది. రాదు కాకా కనిపించటలేదు. రా 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 నీ గురించి వెయిటింగు. ఫస్ట్ పేజ్ లైన్ ఉంటే మరి 3వ పేజ్ అయినా చూద్దాం. ఇంట్లోనన్నా ఏమైనా వస్తా. ఓకే రైట్. అయ్యయ్యో రూపాయి అని చెప్పేసి రూపాయి మొత్తం పడిపోయింది. మొండి చెయ్యి గుండు సున్నా. ప్రజా సంక్షేమానికి పరాభవ సంవత్సరం నాడు ఖతం అయిపోయిందని చెప్పేసి ఉన్న పథకాలకు కొత్త ముసుగులు పెట్టిరట. కేసీఆర్ పథకాలకు మసివూసి కొత్త పథకాలు అన్నట్టుగా చూపించడం, ఆల్రెడీ అమలవుతున్న పథకాల పేర్లు మార్చడం, రైతు బీమా, చేనేత బీమా పథకాలను పేరు మార్చి ఇందిరమ్మ బీమా కింద చూపించడం, కేసీఆర్ హయాంలో ప్రారంభించిన ఓవర్సీస్ పథకం టామ్కామ్ పేరుతో మార్పట. అయితే ఇక బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మధ్యలో ఆపేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తామేదో కొత్తగా ప్రారంభిస్తున్నట్లు బిల్డప్ ఇస్తుందట. ఆఖరికి కేసీఆర్ తెచ్చిన 1000 ఎలక్ట్రిక్ బస్సులను తన ఖాతాలో వేసుకున్నదని చెప్పేసి ఒక కథనం వేసింది. ఎవరు ఈమె? నమస్తే తెలంగాణ. 6 గ్యారెంటీలకు సర్కారు మంగళం బారిందని ఒకటి.
6 గ్యారెంటీలకు మళ్లీ మోసం, ఊసేలేని ఎన్నికల హామీల అమలు, నిరుద్యోగులకు దగ, వృత్తి లేదు, జాబ్ క్యాలెండర్ ప్రస్తావననే లేదు, ఉద్యోగులకు మరో డోకా వేసింది, పీఆర్సీ డిఏలకు పైసా నిధుల్చలే. ఇటు ఆర్టీసీ నడ్డి విరిచిన ప్రభుత్వం, మహాలక్ష్మి నిధులపై బడ్జెట్లు మళ్లీ తొండాటనేట. రుణమాఫీ, రైతు భరోసా ఆశలపై నీళ్లు కుమ్మరింత, చేనేతలపై చేతులెత్తేసిందంట సర్కారు. పథకాలకు రేవంత్ సర్కార్ జీరో వాల్యూ, కీలక రంగాలకు కుదేలు, తగ్గిన కేటాయింపులు, 3,24,234 కోట్ల రూపాయల్లో బడ్జెట్ రిలీజ్ చేసిండ్రు. పడిపోయిన రాబట్టి బడ్జెట్లో తేటతెల్లమైందని చెప్పేసి ఈమె ఆగమాగం అవుతున్నది. అన్ని వర్గాలకు కాంగ్రెస్ దోకా వేసిందని చెప్పేసి వాళ్ళు ర్యాలీ తీశారు. ఎవరు? గన్ పార్క్ నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 30 ఎకరాలు కొట్టేసే యత్నం. వెలుగుమట్లలో భూదాన్ భూమిని 62.7 ఎకరాలు ఉంటే 32 ఎకరాలని చెప్పేసి దొంగ లెక్కలు చెప్తున్నారని చెప్పేసి సగమే ఉందని చెప్తున్నట్ట. మరి ఇదేందో చూడాలి. వట్టినాగులపల్లిలో గూండారాజ్, పోలీసుల రక్షణ ఉన్న ప్రహరీ కూల్చేసిరు. మళ్లీ తెరపైకి 20.14 ఎకరాల భూమి వివాదం. నిన్న రాఘవ కన్స్ట్రక్షన్, ఇప్పుడు న్యూజన్ బిల్డర్స్ అంట. మంత్రి పొంగులేటి కొడుకు మమ్మల్ని వేధిస్తున్నాడు, డయల్ 100కు 30 సార్లు ఫోన్ చేసినా పోలీసులు రాలేదంట. ఎవరు చెప్తారు? పల్లవిష అంటున్నారు. ఇగో ఇది కథ. రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ బీమానట. గంటలోనే మారిన సర్కార్ పెద్దల స్వరం. బడ్జెట్లో మాత్రం పేద ధనిక తేడా లేకుండా అమలు చేస్తామంటూ ప్రకటిస్తున్నట. ప్రీమియం పెట్రోల్పై ₹2 పెంపు, బల్క్ డీజిల్పై ₹22 భారం. యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ వాత, సాధారణ డీజిల్ రేటు యథాతథంగా ఉందంటారు, కానీ ఇది కూడా పెరుగుతుంది చూసుకొని. ఉద్యోగుల భూమిలో దర్జాగా రోడ్డు వేస్తున్నట. గోపన్పల్లి సర్వే నెంబర్ 36లో అక్రమార్కుల బరితెగింపు, కోర్టు వివాదంలో ఉన్న భూమిలో రోడ్డు నిర్మాణ పనులు. పట్టించుకున్న వారే కరువయ్యారని ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. గోదావరి నదిలో 5 విద్యార్థులు పాపం గల్లంతయ్యారు. ఇది నమస్తే తెలంగాణ రాసినటువంటి ప్రధాన కథనాలు. మనం ఏమవుతుందంటే అసలు యాక్చువల్గా బడ్జెట్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. చాలామందికి తెలియక ఇప్పుడు కొంతమంది యూట్యూబర్లు అదొకటి లొల్లి పెడతా ఉన్నారు, నడుస్తూ ఉన్నది. కొంతమంది సూపర్ డూపర్ కూడా అంటున్నారు. కొంతమంది సగం సగం తెలిసి సగం సగం తెలియక కూడా మాట్లాడుతున్నారు. పూర్తిగా అవగాహనతోటి మాట్లాడాలి. పేపర్ చదవడం అనేటువంటి పెద్ద విషయం కాదు. ఎవరైనా చిన్న పిల్లగానికి 5వ తరగతి పిల్లగానికి ఇచ్చినా కానీ పేపర్ చదివేస్తాడు. మాన్య న్యూస్లో పేపర్ చదువుతాడు, కానీ పేపర్ చదవడం కాదు కదా, విశ్లేషణ అవసరం. దానికి సంబంధించి మనకు పూర్వపరాలు తెలిసి ఉండాలి. దానికి లోతైనటువంటి అధ్యయనం అవసరమవుతుంది. దానికి విషయ పరిజ్ఞానం ఉండాలి. విషయం మీద పరిజ్ఞానం ఉన్నప్పుడు ఏం చేయాలి, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు వర్తమానం ఏం జరుగుతూ ఉంది, భవిష్యత్తులో ఏం చేయాలి, తర్వాత ఎట్లా ముందుకెళ్ళాలనే దానిపైన పూర్తిగా అవగాహన ఉంటే మాత్రమే మనం విశ్లేషణ చేయగలుగుతాం. కొంతమంది తెలిసి తెలియక ₹1000 కోట్లు పెంచిర్రు, సూపర్ డూపర్ అని చెప్పేసి అంటున్నారు. 1000 కోట్లు పెంచితే పరిస్థితి ఏది? మరి ఖర్చు చేసిన రాలేదా అని చూడాలి కదా. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి బడ్జెట్ను చాలా కూలంకషంగా అబ్జర్వ్ చేస్తే మనకు చాలా విషయాలు తెలిసిపోతాయి ఉట్టినే. కాబట్టి దీనిపైన ఇంకా ఇప్పుడు ఇవాళ రేపు ఇంకా చర్చలు జరుగుతాయి కాబట్టి 30 తారీఖు దాకా ఉన్నది కాబట్టి దీనిపైన మనం మాట్లాడుకుందాం. ఇంకా ఏ రంగానికి ఎంత, అసలు పరిస్థితి ఏంది, విద్య ఏమైంది, వైద్యం ఏమైంది, వైద్య రంగానికి ఏమవుతుంది, తర్వాత బీసీ సాధికారత ఎంతవరకు వస్తుంది, ఎస్సీ ఎస్టీలకు ఏం జరుగుతుంది, మైనార్టీలకు ఏం జరుగుతుంది, ఏ రంగానికి ఎట్లున్నది, వ్యవసాయానికి ఎట్లా, ఇవన్నీ విషయాలు కూడా మనం జాగ్రత్తగా